చదువుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. ఈరోజు మనం పాడ్కాస్ట్ తీసుకోబోయే వ్యక్తి ఒక సాధారణమైన రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా తన ఉద్యోగాన్ని నెరవేరుస్తూ అట్లనే తెలంగాణ ఉద్యమాన్ని అందరికీ చెప్పాలనే ఒక లక్ష్యంతో ఈరోజు చాలా స్టడీ సర్కిల్స్ అండ్ ఇన్స్టిట్యూట్లో ఒక ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్న శ్యామ్ సార్తో ఈరోజు మన పాడ్కాస్ట్ ఉంది. ఈ పాడ్కాస్ట్ని చివరి వరకు చూడండి. ఆస్పిరెంట్స్కి కావాల్సిన కొన్ని టిప్స్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా సార్ మెన్షన్ చేసినారు. సో లేట్ చేయకుండా మనం పాడ్కాస్ట్ని స్టార్ట్ చేసేద్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు మన ఇలాకా. నమస్కారం మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా ఇంకా తెలంగాణలోని చాలా స్టడీ సర్కిల్స్లో ఇంకా ఇన్స్టిట్యూట్లలో స్టూడెంట్స్కి తెలంగాణ మీద మీరు టీచ్ చేస్తున్నారు కదా, మీరు వాళ్ళకి అవగాహన కూడా కల్పిస్తున్నారు. సో మీ స్టూడెంట్స్ అందరికీ మీ గురించి తెలిసి ఉంటుంది. మీరు తెలంగాణ ఎట్లా చెప్తారో వాటి గురించి తెలిసి ఉంటుంది కానీ మీ పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియదు కదా. సో మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి కష్టపడి మీరు ఇంత స్థాయికి వచ్చిండ్రు కదా, ఒకసారి మీ లైఫ్ జర్నీని మాతో షేర్ చేసుకోండి. తప్పకుండా మేడం. వాస్తవానికి ఒక గ్రామీణ ప్రాంతం లోపల మేము మా కుటుంబం రైతు నేపథ్యానికి సంబంధించినటువంటి గ్రామీణ కుటుంబం లోపల జన్మించడం జరిగింది. అక్కడ మా కుటుంబం జీవితం కొనసాగుతున్నటువంటి సందర్భం లోపల అనుకోకుండా మా అమ్మగారికి అనారోగ్యం రీత్యా మెంటల్గా డిస్టర్బ్ కావడం జరిగింది. ఆ సందర్భంలో మా నాన్నగారు ఇతరుల అంటే అనివార్య కారణాల వల్ల రెండో వివాహం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం కుటుంబం లోపల అనుకూలమైన వాతావరణం లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటికి వచ్చి గవర్నమెంట్ హాస్టల్ లోపల 4th క్లాస్లోనే గవర్నమెంట్ హాస్టల్ లోపల జాయిన్ అయి చదువుకొని 10th క్లాస్ లోపల మంచి స్కోర్ని గెయిన్ చేయడం వల్ల ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వారు ఫ్రీగా నాకు ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ని తర్వాత డిగ్రీని ఆ విధంగా పూర్తి చేసి పీజీ మాత్రం తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ విశ్వవిద్యాలయంలో నా పీజీని పూర్తి చేసుకోవడము జరిగింది. నాకు ప్రతిరోజు పేపర్ చదివేటువంటి అలవాటు ఉన్నది. ఆ సందర్భం లోపల యూనివర్సిటీలో పేపర్ని చదువుతూ 2017 సంవత్సరం లోపల గ్రూప్ 2 ఎగ్జామ్ని రాయడం వల్ల నాకు 387 మార్కులు వచ్చినాయి. కానీ 40 మార్కులతోన అక్కడ నాకు ఉద్యోగం కోల్పోయింది 40 మార్కులు. కానీ ఏం చదవకుండానే ఉత్త పేపర్ అనాలిసిస్ చేయడం ద్వారానే ఆ మార్కులు సాధించిన నేను భవిష్యత్తులో చదువుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచనతోన నేను ఎక్కువగా ఈ పోటీ పరీక్షలపైన ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి వచ్చింది. అంతకుముందు నా కుటుంబ నేపథ్యాన్ని కూడా నేను ఒకసారి రిమెంబర్ చేసుకోవడం జరిగింది, జ్ఞప్తికి తెచ్చుకోవడం జరిగింది. ఏం జరిగిందంటే గవర్నమెంట్ హాస్టల్లో ఎప్పుడైతే నన్ను అక్కడ జాయిన్ చేయడం జరిగిందో హాలిడేస్ ఇచ్చేటువంటి సందర్భం లోపల ఇంటికి వెళ్తే మా నాన్నగారి రెండవ భార్య గారు సరిగా చూసుకోకపోవడం వల్ల అక్కడనే ఆ వనపర్తి డిస్టిక్ లోపలనే లోకల్ జిల్లాలోనే బార్లో పనిచేసుకోవడం, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ తాగిన తర్వాత గ్లాసులు కడగడం, ప్లేట్లు కడగడం, తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పరిణామ క్రమం లోపల జనరల్ స్టోర్లో ఈవినింగ్ టైం పార్ట్ టైం జాబ్ చేయడం, సమ్మర్ హాలిడేస్లో వాటర్ ప్లాంట్లో పనిచేయడం, తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇదే హైదరాబాద్ నగరానికి వచ్చి మాదాపూర్లో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీ లోపల అడ్డం మీద నిలబడి కూలికి పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ గిఫ్ట్కి తెచ్చుకున్న తర్వాత హైదరాబాద్లో కూలి పని చేస్తున్నటువంటి సందర్భంలో పెద్ద పెద్ద పల్లాల చేత ఆ కాంక్రీట్ పనికి వెళ్ళినప్పుడు నెత్తిన పెట్టుకొని ఫ్లోర్లు మోస్తున్నటువంటి సందర్భంలో హరికాల్లో ఉన్నటువంటి నరాలు కూడా గుంజే విధంగా ఆ రోజు చాలా బాధను అనుభవించిన. ఈ కష్టాలల్లా అనుభవించకూడదంటే నేను ఒకటే చదువుకున్న ద్వారానే నేను ఎదగాలనేటువంటి కారణంతోనే ఆ సందర్భంలో మా అమ్మగారు కూడా విలేజ్ లోపల ఎటు పడితే అటు మెంటల్గా డిస్టర్బ్ అయింది కాబట్టి ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటుంటే విలేజ్లో గ్రామంలో నా షాగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా తల్లిని ఆదరించి నా తల్లికి ఆకలైనప్పుడు ఇంత అన్నం పెట్టడం, నీళ్ళు దాహమైనప్పుడు నీళ్లు పోయడం, ఇలా చాలా సందర్భాలు. ఒకానొక సందర్భంలో 1 సంవత్సరంన్నర పాటు కరీంనగర్ లోపల మా అమ్మగారు ఇదే రోడ్లపై నిలబడుతూ అంటే అనుకోని పరిస్థితుల వల్ల అక్కడ వదిలిపెట్టి రావడం వల్ల సో మేము చిన్నతనం లోపల అక్కడ వదిలిపెట్టి వస్తే ఇదే రోడ్లపైన మా అమ్మ అడుక్కొని తినడం. సో ఇవన్నీ సందర్భాల లోపల నాకు అన్నీ మైండ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇవన్నీ ఆలోచిస్తే నేను కానీ ఇలానే ఉంటే రేపు భవిష్యత్తులో మా అమ్మ జీవితం అలానే ఉంటుంది, అవసరమైతే నా జీవితం కూడా అలానే తయారవుతుందనే ఆలోచనలోనే నేను చదువుకి ప్రాధాన్యత ఇచ్చిన. మొట్టమొదటిసారిగా 2019 సంవత్సరంలో పంచాయత్ సెక్రటరీ ఉద్యోగాన్ని సాధించి 2.5 సంవత్సరాల పాటు పూర్తి చేసుకున్న తర్వాత కాలంలో మళ్ళీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాను. సో ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటిదేనంటే
వాస్తవానికి పేదరికంలో పుట్టడం అనేటువంటిది మన తప్పు కాకపోవచ్చు. ఎందుకనంటే ఆ రోజు మన తండ్రులు తల్లులకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ఆ రోజు వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం, వాళ్ళకు లేనటువంటి అవకాశాల దృష్ట్యా ఆ రోజు పేదరికంలో జీవనాన్ని కొనసాగించారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి అవకాశాలు కావచ్చు, అనేక రకాలుగా అనేక దఫాలుగా ఈ ప్రభుత్వాలు కావచ్చు, లేకుంటే సహాయం చేసేటువంటి వారు కావచ్చు, ఈ సేవకుల యొక్క దృక్పథంతోన మనకు చదువుకోవడానికి అనేక అవకాశాలు లభించినాయి. కాబట్టి ఈ అవకాశాలను వినియోగించుకొని మనకంటూ మన కాళ్ళపై నిలబడాలా. కాబట్టి పేదరికంలో పుట్టడం మన తప్పు కాకపోవచ్చు, కానీ పేదరికంలో మరణించడం మాత్రం 100% మన తప్పే. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే చదువుకి ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒక రోజు పైకి వస్తారనేటువంటి నమ్మకం, ఆ నమ్మకాన్ని నన్ను ఈరోజు ఇక్కడికి నిలబెట్టింది, ఇక్కడికి రప్పించింది కూడా. వెరీ నైస్ సార్. అంటే చదువుకుంటే నిజంగానే మన జీవితాలు మారిపోతాయి, అది మాత్రం నిజం. ఎందుకంటే కొంతమంది చదువుకోక కూడా వాళ్ళ లైఫ్ ఎప్పుడు అట్లనే మిగిలిపోతుంది. అంటే జనరేషన్స్ కూడా చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పిల్లల్ని కూడా స్కూల్కి పంపించకుండా కొంతమంది పనిలో పెడుతుంటారు. దట్ డేస్ ఆర్ గాన్. బట్ ఇప్పుడు కూడా కొంచెం చదువుతున్నారు కాబట్టి సొసైటీ చేంజ్ అవుతుంది. అట్లనే ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా కొంచెం అవేర్నెస్తో కూడా ఉంటున్నారు. సో అది యాక్చువల్లీ మీరు ఇప్పుడు బీట్ ఆఫీసర్గా చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు మీరు తెలంగాణ క్లాసెస్ తీసుకుంటున్నారు చాలా మందికి ఇన్స్టిట్యూట్లలో, పిల్లలకి చెప్తున్నారు కదా, ఎందుకు మీకు అది ప్యాషనా లేకపోతే ఎందుకు అట్లా ఈ ఫీల్డ్లోకి వచ్చినారు? వాస్తవానికి నేను తెలంగాణ యూనివర్సిటీలో పీజీ చదువుతున్నప్పుడు యాక్చువల్గా నా మదర్ సబ్జెక్టు మ్యాథమెటిక్స్. సో ఎవ్రీడే ఎప్పుడైతే గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినో ఆ మార్క్స్ చూసిన తర్వాత ఇలా కాదు, మనం మంచిగా చదువుకుంటే ఖచ్చితంగా ఆఫీసర్ మీకు కావచ్చు అనేటువంటి దృక్పథంతో నేర్చుకున్న దాన్ని 10 మందికి చెప్పాలనేటువంటి కోణం లోపల, అంటే నేను పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, మా అమ్మగారికి ఈ సమాజంలో 10 మంది అన్నం పెట్టడం కావచ్చు, ఆ అలవాటును నాకు నేర్పింది అనమాట. కాబట్టి నేను చదువుకున్నది కూడా ఆర్థికంగా నాకు సాయం చేయడానికి నా దగ్గర డబ్బు లేదు, కానీ నాకు సాయం చేయడానికి నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి సాయం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో, సింపుల్గా చెప్పాలంటే నేను మనిషిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను, 10 మందికి సహాయం చేయాలి. ఆ సహాయము ధన సహాయం ఒకటే కాదు, జ్ఞాన సహాయం కావచ్చు, వేరే సహాయం కావచ్చు, ఏదైనా మాట సహాయం కావచ్చు. నాకున్నటువంటి శక్తి ఆ రోజు నా దగ్గర ఉన్నటువంటి సంపాదన చదువు. కాబట్టి నేను చదువుకున్నటువంటి చదువుని అకాడమిక్ టైమింగ్స్లో కాకుండా ఉదయము సాయంత్రం వేళలో నేను చదువుకున్నటువంటిది నా క్లాస్మేట్స్తో పాటు నా జూనియర్స్కి కూడా నేను చదువుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని పంచడం వల్ల ఆ రోజు నేను ఫ్యాకల్టీగా మారడానికి నాకు అవకాశం ఏర్పడింది. మొట్టమొదటిసారిగా నేను 2018 సంవత్సరంలో తెలంగాణ యూనివర్సిటీలో ఆర్థమెటిక్ రీజనింగ్కు బోధించేవాడిని. కానీ ఒకరోజు అనుకోకుండా నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి ట్రైన్లో వస్తున్నటువంటి సందర్భం లోపల ఒకానొక వ్యక్తి కలుసుకొని ఎక్కడ మీదని మాటామంతి జరిగినప్పుడు ఇట్లా సో అండ్ సో జిల్లా నాది మహబూబ్ నగర్ జిల్లా అని అంటే ఇక్కడ చదువుకోవడానికి వచ్చినా అని అంటే ఆ వ్యక్తి ఆ పెద్ద మనిషి చెప్పినటువంటి మాట ఏంటంటే మంచిగా చదువుకోండి, మీకు మంచిగా అవకాశాలు ఉన్నాయి. కానీ గతం లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము చదువుకుంటున్నటువంటి సందర్భంలో తెలంగాణ సమాజాన్ని చదువుకు నోచుకోకుండా చేయడానికి ఈ ఆంధ్ర పాలకులు, అంటే నేను ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అనట్లే, ఈ ఆంధ్ర పాలకులు చేసినటువంటి నిర్లక్ష్య ధోరణి వల్ల మేము చదువుకు దూరైన. సింపుల్గా చెప్పాలి అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి హిందీ భాష పైన కొంచెం పట్టున్నది, అదే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఇంగ్లీష్ భాష పైన పట్టుంది. హిందీ భాష పైన పట్టు లేకపోవడం వల్ల ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి హిందీ భాష పైన పట్టు లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి హిందీ భాష రాదని చెప్పి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ లోపల పాస్ మార్క్స్ 18 మార్క్స్గా పెట్టారు. అదే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి ఇంగ్లీష్ పైన పట్టు లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వారికి అక్కడ ఉన్నటువంటి వారికి సమానంగా 36 మార్క్స్, 35 అబోవ్ మార్క్స్ మాత్రం పాస్ మార్క్స్. అంటే ఏంటిది, మనకి ఏ భాష పైన అయితే పట్టు లేదో దాన్ని మాత్రం ఈక్వల్గా అన్ని సబ్జెక్టుల మాదిరిగా పాస్ మార్క్స్ పెట్టిండ్రు. కానీ వాళ్ళకి ఏ భాషలో అయితే పట్టు లేదో ఆ భాషలో మాత్రం 18 మార్క్స్ పెట్టుకొని పాస్ పట్టు, అంటే వాళ్ళను చదువులో ముందుకెళ్ళడానికి అవకాశం కల్పించిండ్రు. మన ప్రాంతంలో ఉన్నటువంటి వారిని మాత్రం చదువుకు ముందుకు వెళ్ళడానికి అవకాశం కల్పించకుండా ఇంగ్లీష్లో హైయెస్ట్ మార్క్స్ని పెట్టి పాస్ మార్క్స్ని హైయెస్ట్ పెట్టిండ్రు. నాకు అప్పుడు ఆలోచన చేసింది, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల తెలంగాణ ప్రజల మీద ఈ రకమైనటువంటి వివక్షత ఉన్నదా, నేను ఎలానైనా చేసి దీన్ని తెలుసుకోవాలి అని, నేర్చుకోవాలనేటువంటి కాన్సెప్టులో కాదు తెలుసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ లోపల ఆ తెలుసుకుంటున్నటువంటి సందర్భంలో ఒక్కొక్క అంశాన్ని చదువుతుంటే లోపల ఒక మనోవేదన, ఒక ఆవేదనతో కూడినటువంటి ఒక ఆవేశం, ఎలానైనా చేసి నేను ఈ తెలంగాణ సమాజానికి ఆర్థమెటిక్ రీజనింగ్ కాదు నేను చెప్పాల్సింది తెలంగాణ ఉద్యమ చరిత్ర అని చెప్పి ఆ రోజు నేను డిసైడ్ అయ్యి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఫ్యాకల్టీగా ఈరోజు నేను ఈ తెలంగాణ రాష్ట్రం లోపల వివిధ జిల్లాలలో చెప్పడానికి, ఆ విధంగా నాకు అక్కడ జరిగినటువంటి సంఘటన అనేది ఆ రకంగా నన్ను మోటివేషన్ చేసింది.
మీరు ఉద్యమ చరిత్రను చెప్పడానికి మీరు ఫ్యాకల్టీ ప్రొఫెషన్ ఎంచుకున్నారు. నేను అదే చరిత్రను చెప్పడానికి ఈరోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. ఎస్ మేడం, మీరు పెట్టినటువంటి పేరు మన ఇలాకా అనేటువంటి పేరు, ఆ పేరును చూసినప్పుడే యూట్యూబ్ ఛానల్లో మన ఇలాకా అనేటువంటి పేరును చూసినప్పుడే మీరు సగం సక్సెస్ అయ్యిండ్రు నా దృష్టిలో. ఎందుకనంటే ఒక ప్రాంతం పైన అభిమానంతోన ఈరోజు యూట్యూబ్ లోపల సామాజిక మాధ్యమాల్లో ఏవో రకరకాల వీడియోస్ రకరకాల అయినటువంటి వినోదాలను పంచడం కోసం ఈ సామాజిక నేపథ్యంలో మీరు స్టార్ట్ చేసినటువంటి వీడియోస్ను చూసేవారి సంఖ్య మొదట్లో తక్కువగా ఉండొచ్చు. వినోదం కోసం తయారు చేసేటువంటి వారి యొక్క వీడియోలను చూసే వారి సంఖ్య మొదట్లో ఎక్కువ ఉండొచ్చు. కానీ తర్వాత కాలంలో ఖచ్చితంగా మీరు పెట్టినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది భవిష్యత్తు తరాలకు అనేటువంటిది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు తెలంగాణ అనేటువంటి ఒక భౌగోళిక ప్రాంతం యొక్క సామాజిక పరిస్థితులు కావచ్చు, లేకుంటే ఉద్యమ పరిస్థితులు కావచ్చు, ఏదైతేనేమి మన చరిత్రను మనం తెలుసుకోవాలనేటువంటి కాన్సెప్ట్లో మీరు చేసినటువంటి ప్రయత్నం అనేటువంటిది చాలా స్ఫూర్తిదాయకం. అది అభినందించదగాల్సినటువంటి విషయం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అట్లనే నేను ఇప్పుడు కొంచెం మనం తెలంగాణ ఉద్యమం ఇంకా చరిత్ర గురించి కొంచెం తెలుసుకుందాము. ఇప్పుడు యాజ్ ఒక మహిళగా నాకు కూడా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కానీ రైతాంగ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే మన ఉద్యమం అన్న 2014 కానీ ఇప్పటికి కానీ మన మహిళలు ఎంతో పోరాటం చేసినారు మన తెలంగాణ కోసం. వాళ్ళ గురించి ఒకసారి చెప్పండి సార్, నాకు తెలుసుకోవాలని ఉంది. అసలు ఎవరెవరు ఉన్నారు, ఎన్ని త్యాగాలు చేసినారు వాళ్ళందరూ, ఒకసారి చెప్పండి సార్ వాళ్ళ గురించి. వాస్తవానికి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినా కూడా ఆ ప్రశ్న అనేటువంటిది సొసైటీకి చాలా అవసరం. సొసైటీలో ఉన్నటువంటి స్త్రీలు కూడా ఈ ప్రశ్న నుంచి చాలా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ ఉద్యమం తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పదలుచుకున్నా, ఏంటిది అంటే ఒక పక్షి ఒక రెక్కతో ఎగరలేదు, ఖచ్చితంగా 2 రెక్కలు ఉండాల్సింది. ఏ ఉద్యమమైనా సరే ఒక వర్గం చేత ముందుకెళ్ళలేదు, ఆ ఉద్యమం సక్సెస్ కావడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ సమాజంలో ఉన్నటువంటి పురుషులతో పాటు మహిళలు కూడా ఆ ఉద్యమంలో భాగస్వాములు అయితేనే ఆ ఉద్యమం విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఆ ఉద్యమానికి మహిళా శక్తి అనేటువంటి తోడ్పాటు ఎంతో అవసరం. మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినట్లయితే జాతీయ ఉద్యమం భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని అనుకున్నప్పుడు ఈ భారతదేశాన్ని ముందుగా ఒక శక్తిని ఎవరిని పెట్టుకున్నారు? భరతమాత అనే స్త్రీని పెట్టుకున్నారు. అదే ఉద్యమం లోపల ఈ బ్రిటిష్ వారు భగత్ సింగ్ను ఉరిదీసేటప్పుడు నీ చివరి కోరిక ఏమైనా ఉందయ్యా చెప్పయ్యానంటే చెప్పేటువంటి మాట ఏంటిదంటే నా భరతమాత ద్రాక్ష శృంఖలాలని కాపాడడం కోసం. అంటే ఈ గడ్డను మొత్తాన్ని ఒక స్త్రీ రూపంలో వర్ణిస్తున్నాడు. ఎవరు? భగత్ సింగ్ గారు. నా భరతమాత ద్రాక్ష శృంఖలాలని కాపాడడం కోసం నాకు మరో జన్మంటూ ఉంటే ఇలాంటి ఉరిశిక్షలు అనుభవించడానికి నేను సిద్ధమని అంటాడు. అంటే ఒక స్త్రీ రూపంలో ఉద్యమాన్ని అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అదే మీరు తెలంగాణ ప్రాంతానికి వస్తే ఇక్కడ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముందు పెట్టుకొని మనం తెలంగాణ అంటే ఒక స్త్రీ రూపాన్ని ముందు పెట్టుకొని మనము ఉద్యమం చేసినాం. ఈ సందర్భంలో తెలంగాణ ప్రాంతం లోపల మహిళలు అనేటువంటి వాళ్ళు చాలా ఉద్యమాల్లో వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది. మీరు అన్నట్టుగా సాయుధ పోరాటంలో అయితే ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలపైన చేసినటువంటి అఘాయిత్యాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, ఆ రోజు మహిళలు ఏదో ఒక సందర్భం లోపల వాళ్ళే ఆత్మస్థైర్యాన్ని నింపుకొని తమ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సైన్యం దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కావచ్చు, కానీ తమ దగ్గర ఉన్నటువంటి కారం పొడి కావచ్చు, ఆ బడిసెలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రోకల్ బండలు కావచ్చు, వాటినే ఆయుధాలుగా మలుచుకొని తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, తమ జీవితాన్ని కొనసాగించుకోవడం కోసం అని చెప్పి వాళ్ళు ఆయుధాలనుగా వాడుకొని ఉద్యమంలో పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ అయితేనేమి, మల్లు స్వరాజ్యం గారు అయితేనేమి. మల్లు స్వరాజ్యం గారు ఒక ఆర్థికంగా ఉన్నటువంటి కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఈ తెలంగాణ భౌగోళిక ప్రాంతానికి ఏదో ఒకటి నేను చేయాలి, స్త్రీ అయినప్పటికీ కూడా, అంటే నేను స్త్రీని కదా, నేను పోరాటంలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఏముంది, నేను నష్టపోతలేను కదా అని ఆలోచన చేయకుండా ఒక స్త్రీమూర్తి గారు. ఎందుకనంటే ఏ సమస్య వచ్చినా మొదటగా మన కుటుంబంలో చూసినా కూడా ఏదైనా పిల్లాడికి సమస్య వస్తే తండ్రి దగ్గర కంటే మొదటగా తల్లి దగ్గర అమ్మా అని చెప్పి నాకు ఈ సమస్య ఉందమ్మా అని అంటారు. అంతెందుకండి గద్దర్ గారిని చూస్తే ఈ తెలంగాణ ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుభవిస్తున్నటువంటి మనోవేదనని, ఆ వివక్షతని, ఆ దోపిడిని చూస్తూ ఏం చెప్పిండు? అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా. అంటే ఈ తెలంగాణ ప్రాంతాన్ని అనుభవిస్తున్నటువంటి ఆవేదనని ఒక తల్లిగా మార్చుకొని, ఎలాగైతే పిల్లాడు తల్లికి తన బాధలు చెప్పుకుంటున్నాడో తన గొంతులో వచ్చేటువంటి మాటను కూడా తల్లికి చెప్తున్నట్టు తన పాటని అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా. అంటే స్త్రీమూర్తులు ఉద్యమంలో భాగస్వాములైతే ఆ ఉద్యమం అనేటువంటిది ఎంత విజయవంతమవుతుంది అనడానికి ఇవన్నీ మనకు ఒక సూచిక.
ఆ విధంగా చాకలైలమ్మ, మల్లు స్వరాజం గారు, ఆరుట్ల కమలాదేవి గారు, ఓకేనా. ఉద్యమానికి వస్తే మనకి సంగం లక్ష్మీబాయి గారు కావచ్చు, శ్రీమతి సదాలక్ష్మి గారు కావచ్చు. ఆ రోజు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో వీరి భాగస్వామ్యం అనేది. మలిదశ ఉద్యమానికి వస్తే ఆ రోజు ఉద్యమానికి ముందుండి బతుకమ్మ పండుగ నాడింది, బోనాల పండుగ నాడి ఉద్యమానికి ఒక ఊపు తెచ్చినటువంటి ఆ కార్యక్రమాలు అనేటువంటివి మహిళల నేతృత్వంలో జరిగినాయి. అంటే ఖచ్చితంగా ఏ ఉద్యమమైనా ఏ సమస్య అయినా పరిష్కరించుకునేటువంటి సందర్భంలో ఖచ్చితంగా మహిళల పాత్ర ఉంటే ఖచ్చితంగా ఉద్యమము విజయవంతం అవుతుంది. అలా చరిత్ర చాలా ఉంది మహిళల గురించి చెప్పాలంటే. కానీ ఈ సొసైటీలో ఒకానొక సందర్భంలో చూస్తుంటే ఒక దగ్గర నేను చదివిన, ఇట్స్ పే బీ ఓన్లీ 500 రూపీస్, దెన్ ఆఫ్టర్ సేవ్ దట్ 5 lakhs. 500 రూపాయలు పెట్టి లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటే తర్వాత కాలంలో వరకట్నం కింద 5 లక్షల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అంట. ఇప్పటికి కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. ఆడ శిశువు జన్మించిన వెంటనే, ఆడ శిశువు అయినా కావచ్చు, మగ శిశువు అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, జన్మించిన వెంటనే తనకు ఎచ్చనిగా తల్లి ఒడి కావాలి. కానీ ఈరోజు ఆడ శిశువు జన్మించిందని చెప్పి ఆ చెత్త కుండీల్లో పడేస్తున్నారు. అంటే తల్లి యొక్క ఒడిలో పెరగాల్సినటువంటి ఆ శిశువు ఆ చెత్త కుండి తల్లి ఒడి అయిపోయింది. బిడ్డ జన్మించినమ్మడే తల్లి పాలను తాగాలి, కానీ తీసుకుపోయి ఆ డ్రైనేజీలో పడేస్తున్నారు, మురికి కాలువలో పడేస్తున్నారు. తల్లి పాలను తాగాల్సినటువంటి ఆ ఆడ శిశువు, ఆ ముర్రు పాలు తాగాల్సినటువంటి ఆడ శిశువు మురికి నీళ్ళను తాగేటువంటి పరిస్థితి. కానీ ఈ సమాజం లోపల ఇలాంటి దురాచారాలు నేటికి జరగడం చాలా దురదృష్టకరం. ఒకసారి భరతమాతను జ్ఞప్తికి తెచ్చుకోవాలా, ఒకసారి తెలంగాణ తల్లిని గుర్తుకు తెచ్చుకోవాలా. ఒకసారి ఆ సెంటెన్స్ను సృష్టించిన వాడిని ఒక స్త్రీయే సృష్టించింది, ఆ సెంటెన్స్ని చదివిన నన్ను ఒక స్త్రీయే సృష్టించింది, వింటున్న మిమ్మల్ని ఒక స్త్రీయే సృష్టించింది, అందరినీ కూడా ఈ సమాజాన్ని సృష్టించింది ఒక స్త్రీ. మరి ఎందుకు ఈ స్త్రీ పట్ల ఇంత వివక్షత జరుగుతుంది? కాబట్టి ఇకపైనైనా సమాజం లోపల స్త్రీకి వారి సాధికారితకి ఒక మనము మార్గనిర్దేశకం చేసి వారిని ఉద్యమంలోనే కాదు ఇలాంటి జీవనంలో కూడా వారికంటూ తమ ప్రత్యేకతను సాధించుకోవడానికి, తమ ప్రత్యేకతని నిలుపుకోవడం కోసం మనం ఎంతో కొంత సహాయం చేయాలి. తప్పకుండా వారికి స్వశక్తితో ఎదగడానికి అవకాశాలు కల్పించాలి. గవర్నమెంట్ కూడా ఎన్నో స్కీమ్స్ తీసుకొస్తుంది, వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంట్లో కూడా కోఆపరేషన్, అంటే ఇప్పుడు వస్తున్న వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాళ్ళు ఏ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, అది కూడా చాలా ఇంపార్టెంట్ రోలే ప్లే చేస్తుంది ఇక్కడ. ఇంకోటి అడగాలనుకున్నా సార్, మిమ్మల్ని మీరు ఉద్యమం చరిత్ర చదివేటప్పుడు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిందంటే ఒక్కొక్క టైమ్స్, ఇప్పుడు నేను ఉద్యమ చరిత్ర చదువుతున్నప్పుడు నాకు చాలా చోట్ల అనిపించింది, అరే ఏంది ఇంత అనుభవించిందా మన తెలంగాణ, ఇంతమంది చచ్చిపోయినరా అని గూస్ బంప్స్ వచ్చిన టైమ్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి అయితే నేను క్లాసులు వింటున్నప్పుడు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటి సన్నివేశాలు మీరు వింటున్నప్పుడు కానీ, మీరు చరిత్ర చదువుతున్నప్పుడు కానీ మీకు ఎప్పుడు అనిపించింది? ఒక అంశం అంటూ ఏం లేదు మేడం, ప్రతిదీ కూడా తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో కూడా వివక్షతనే జరిగింది. నీవు విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, లేకుంటే వ్యవసాయ రంగం అయితేనేమి, ఏ రంగాన్ని తీసుకున్నా, ఏ అంశాన్ని తీసుకున్నా ప్రధానంగా మనకి తెలంగాణ ఉద్యమం లోపల నీళ్లు, నిధులు, నియామకాలు అనేవే కనిపిస్తాయి. కానీ ఆ మూడు ప్రధానంగా మనం ఎంచుకున్నటువంటి స్టాండ్. కానీ నీవు వైద్య రంగాన్ని తీసుకో, ఎందుకు పాట ఉద్భవించింది, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకి అంటే ఈ తెలంగాణ సమాజం ప్రభుత్వం కల్పించేటువంటి ప్రయోజనాలను పొందలేకపోయింది. ఈ ప్రాంతం లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కట్టినప్పటికీ కూడా ప్రభుత్వం చేసేటువంటి ఖర్చుల యొక్క ప్రయోజనాలని, ఆ ప్రభుత్వం యొక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలని ఈ తెలంగాణ సమాజం నోచుకోలేకపోయింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సమాజం అనేటువంటిది వాటిని అనుభవించలేకపోయింది. ఒక రంగం అని చెప్పడానికి లేదు. మీరు అన్నట్టు చాలాసార్లు ఏడ్చిందని అంటున్నారు. ప్రతి రంగాన్ని కూడా వాస్తవానికి నువ్వు ప్రేమతో, ఒక ఆవేదనతో, ఒక ప్రాంతం అనేటువంటి మమకారంతో చదివితే ప్రతి లైన్ కూడా ఏడిపే వస్తుంది. అలాంటిది ఉద్యమ చరిత్ర. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రకి మనము ఏమిటిది అనంటే ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించి మనము ఏదో చదువుకోవాలని కాదు, తెలుసుకోవాలనేటువంటి ఆతృతతోన, తెలుసుకోవాలనేటువంటి ఆ కోణం లోపలనే ఉద్యమ చరిత్రని మనము అంటే తెలుసుకునేటువంటి ప్రయత్నం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమే కాకుండా మన ప్రాంత చరిత్ర తెలుసుకోవాలని ఆతృతతోటి, ఆ ఇంట్రెస్ట్ తోటి చదివితేనే మన ప్రాంతం విలువైంది, అసలు ఎందుకు పోరాటం చేసిన అన్న విషయం మన వాళ్ళకి తెలుస్తుంది. మీరు అన్నట్టు చరిత్రను చదవడం వల్ల ఏమైతే చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు. ఏం జరిగింది గతంలో, భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే మనం ఏ విధంగా సిద్ధమై ఉండాలా, దానికోసం మనము చదువు పరంగా ఎదగాల, లేకుంటే సామాజికంగా ఎదగాల, ఆర్థికంగా ఎదగాల, రాజకీయంగా ఎదగాల, ఇదొక్క కోణం అయితే చరిత్ర అనేటువంటి అంశం భవిష్యత్తులో ఉన్నటువంటి జరిగినటువంటి అంశాలకు మాత్రమే పరిమితం కాదు.
గతంలో జరిగినటువంటి ఆనవాళ్ళతో పాటు వర్తమానానికి కూడా మార్గనిర్దేశకం చేసేటువంటి నిలవెత్తు సాక్ష్యం చరిత్ర. అంటే మన జీవన విధానం ఎలా ఉండాలా, మన తాతల ముత్తాతలు ఎలా జీవించారు, మన సాంప్రదాయాలు ఏంటివి. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అస్తిత్వానికి సంబంధించింది బతుకమ్మ పండుగ మనది, కానీ అదే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి సంక్రాంతి పండుగ వాళ్ళకి. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అంటే ఎక్కడ జరుపుకునేవారు ఎక్కడ అనేది మనం చూడలేకపోయాం. అంటే మన అస్తిత్వాన్ని కోల్పోయినాం. అంటే ఈ తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా ఒక చరిత్ర అంటే లేదు, చరిత్ర అంటూ లేదు. మీరు అడిగినారు కాబట్టి చెప్తున్న ఒక అంశం, ట్యాంక్ బండ్ పైన వైతాళికుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసి హైదరాబాదు నడిబొడ్డున ఉన్నటువంటి ట్యాంక్ బండ్ వైతాళికుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయాలి తప్ప. ఎందుకంటే సమాజ మార్పు కోసం పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలంటే వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి. వాస్తవం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీశ్రీ గారు సమాజ మార్పు కోసం ప్రయత్నం చేసిండ్రు, వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి బాగానే ఉంది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అల్లూరి సీతారామరాజు గారు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క ప్రయోజనాల కోసం పోరాటం చేసిండ్రు, అతని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసిండ్రు. మరి అదే సందర్భం లోపల తెలంగాణ ప్రాంతం లోపల ఆ రోజు నిజాం నిరంకుశ పరిపాలన లోపల సరే కొన్ని అంశాలలో నిజాం గారు మంచిగా పరిపాలన చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో నిరంకుశ పరిపాలనలో ఆ రోజు దాశరథి గారు నిజాంని వ్యతిరేకిస్తూ ఆ నిజాం పరిపాలన వ్యతిరేకిస్తూ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని చెప్పి రచనలు రాసే ప్రయత్నం చేశాం. ఆ సందర్భం లోపల నిజాం గారు అరెస్ట్ చేసి హిందూరు జైలు లోపల బంధించినప్పుడు అక్కడ అతనికి రచనలు రాయడానికి ఎలాంటి పరికరాలు కూడా ఇవ్వకండి అని అంటే తనకు పళ్ళు తోముకోవడానికి ఇచ్చినటువంటి బొగ్గుతోన జైలు గోడలపై రాసిండు, ఓ నిజాం పిశాచమా నిన్ను బోలిన రాజు మాకు కానరాడు, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి రచనలు రాసిండు. అంటే మరి తెలంగాణ సమాజానికి మంచి మార్పు తీసుకురావాలని రాసినటువంటి దాశరథి గారి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయినరు? శ్రీశ్రీ గురించి అందరికి తెలుసు, కానీ దాశరథి కృష్ణమాచార్య అని ఒక కవి ఉన్నారని కూడా ఎవరికి తెలియదు. అదే చెప్తున్నా మేడం, ఏంటిదనంటే తెలంగాణ ప్రాంతానికి అసలు చరిత్ర అంటేనే లేదు, అసలు ఈ ప్రాంతానికి ఒక చరిత్ర లేదు అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు ఈ ఆంధ్ర పాలకులు. మరి అక్కడ గిరిజనుల కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినాం. మరి నా తెలంగాణ ప్రాంతం లోపల గిరిజనుల యొక్క హక్కుల కోసం స్వేచ్ఛాప్రియులైనటువంటి అటవీ ప్రాంతాల్లో స్వేచ్ఛగా జీవిస్తున్నటువంటి వారి హక్కుల కోసం జల్ జంగిల్ జమీన్ అనేటువంటి నినాదంతో జాన్ దేతే మగర్ జమీన్ నైదేతే, అవసరమైతే ప్రాణమైన ఇస్తాం కానీ మా జీవనోపాధికి సంబంధించినటువంటి భూమిని వదులుకోం. జమీన్ అంటే భూమి, జాన్ దేతే నా ప్రాణమైన ఇస్తా కానీ మా గిరిజనుల హక్కుల కోసం మేము ఈ జీవనోపాధిగా ఉన్నటువంటి ఈ భూమిని వదులుకోమని చెప్పి ఆ రోజు పోరాటం చేసి లేడా కొమరం భీం విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? రాంజీ గోండు తిరుగుబాటు గిరిజనుల యొక్క ప్రయోజనాల కోసమే కదా, మరి రాంజీ గోండు విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? అంటే ఈ ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతానికి చరిత్ర లేదు, తెలంగాణ ప్రాంతం లోపల వైతాళికులు లేరు, కాబట్టి ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి చరిత్రని తీసుకుపోయి ఈ తెలంగాణ ప్రాంతం పైన రుద్దాలా, వీళ్ళే మా చరిత్రని వీళ్ళు చదవాలా, అసలు వీళ్ళకు ప్రత్యేకంగా అస్తిత్వం అంటూ లేదు అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు ఆ రకంగా ట్యాంక్ బండ్ పైన. అంటే ఏమని చెప్తున్నానంటే మీరు అన్నట్టు చరిత్రను తెలుసుకోకపోతే ఆర్థికంగా నష్టపోతే తర్వాత కాలంలో మనం ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు, రాజకీయంగా నష్టపోతే తర్వాత కాలంలో మనం నిలదొక్కుకోవచ్చు, కానీ మన అస్తిత్వాన్ని కోల్పోతే మాత్రం భవిష్యత్తు తరాలకి మన సాంప్రదాయాలని మన కట్టుబాట్లని మన జీవన విధానాన్ని అందించేవారు ఉండరు. కాబట్టి మన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకనే ఈ అస్తిత్వంలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం అనేది కూడా ఒక కోరికనే, మన సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలనేటువంటిది కూడా ఒక కోరికనే. మన భాష, మన భాష తెలుగు భాషనే కావచ్చు, ఆంధ్ర ప్రాంతానికి పోతే ఒక యాస ఉంటుంది, తెలంగాణ ప్రాంతానికి వస్తే ఒక యాస ఉంటుంది. గతం లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నేపథ్యంలో సినిమా తీస్తే ఒక అవార్డు వచ్చేది కాదు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి యాసకు సంబంధించినటువంటి వాటిని విలన్లకు ఇచ్చేవారు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి భాషని హీరోలకు ఇచ్చేవారు, అవమానపరిచేవారు, మన యాసను అవమానపరిచేవారు. కానీ అదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ భాష లోపల తీసిన సినిమాలే ఈరోజు ఆదరించబడుతున్నాయి. ఫిదా సినిమా కావచ్చు, వేరే సినిమాలు ఏదైనా కావచ్చు. అంటే ఒకవేళ మన రాష్ట్రాన్ని మనం సాధించుకోకపోతే మన అస్తిత్వం, అందుకని ఏమంటుందంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఉద్యోగం కొరకు కాదు, ఏదో మన జీవితాలు ఎలా ఉన్నాయి, గతం లోపల మన జీవితాలు జీవన విధానాలు ఎలా ఉన్నాయి, గతంలో ఉన్నటువంటి ఆనవాళ్ళు ఏంటి, మరి వర్తమానానికి భవిష్యత్తుకి మనం ఏ మార్గ నిర్దేశం చేయాలా, భవిష్యత్తు తరాలకి మనం ఎలాంటి మార్గాలను ఏర్పాటు చేయాలని చెప్పి అనుకోవాలంటే ఖచ్చితంగా మన ఉద్యమ చరిత్రని మనము ప్రతి ఒక్కరూ బాధ్యతగా తెలుసుకోవాల్సిందే అనేది నేను మీ ద్వారా చెప్తున్నాను. ఓకే సార్,
యాక్చువల్లీ గాంధీ గారు కూడా అన్నారు కదా, గ్రామాల్లోనే అసలైన జీవితం అనేది ఉంది, ఆ గ్రామం వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది వ్యవసాయం మీద. అట్లాంటి వ్యవసాయమే మనకి ఆదరణ లేకుండా అయిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మనకి ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉండే నిజాంల కాలంలో ప్రాజెక్టులు వచ్చినాయి, మన దగ్గర మంచి పండుతుండే పంటలన్నీ, రైతులు ఆనందంగా ఉంటుండే ఆ టైమ్స్లో. కానీ ఎప్పుడైతే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ ప్రాంతం ఎప్పుడైతే కలిసిందో అప్పటి నుంచి మనకు కష్టాలు స్టార్ట్ అయినాయి. దేనివల్ల అంటారు, ఈ వ్యవసాయం అనేది ఒకటి ఎందుకు అంతగా ఆదరణ లేకుండా అయిపోయింది. అదే కాదండి, ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ సెక్టర్ చూసుకున్నా కూడా కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేది ఒక టైంలో హాస్పిటల్ కానీ ఇవన్నీ కార్పొరేట్ సెక్టర్ అనేది చాలా లెవెల్లో పెరిగిపోయింది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అసలు ఒక్కొక్క టైంలో గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేటోళ్ళు కూడా కాదు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత చాలామంది కేసీఆర్ కిట్ల ద్వారానో ఒక హాస్పిటల్ పోవడానికి ఇష్టపడుతున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ అంత డెవలప్మెంట్ అయింది. కానీ ఒక టైమ్స్లో గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే కూడా ఇష్టపడకపోతున్నాయి, ఎందుకంటే అక్కడ ఎక్విప్మెంట్ ఉండదు, సరైన డాక్టర్లు ఉండరు. సో అట్లాంటి స్టేజ్కి ఎందుకు దిగజారింది అంటారు? మనది ఎందుకు కార్పొరేట్ వైపు మనం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మీరు ఇక్కడ రెండు అంశాలు, ఒకటి వ్యవసాయ రంగం అన్నారు, మరొకటి విద్యారంగం అని అన్నారు. సో తర్వాత వైద్య రంగాన్ని గురించి కొంచెం ప్రస్తావించింది. వ్యవసాయ రంగాన్ని మొదటగా చూసుకుంటే, వ్యవసాయం అనేది ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరగలేదు. ఏ ప్రాంతంలో అయినా సరే అది జీవన విధానంలో అంతర్భాగంగా, అంటే ఒక కల్చర్లో భాగంగా జరిగింది. అగ్రికల్చర్ అనేది ఒక కల్చర్, అది జీవన విధానం, ఏదో వ్యాపారం చేద్దామనేటువంటి కోణంలో జరగలేదు. మరి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా చూసుకుంటే మీరు అన్నట్టు వ్యవసాయానికి ప్రధానమైనటువంటి రీసోర్స్ ఏంటిదంటే ఇరిగేషన్, అంటే ప్రధానమైనటువంటి వనరు ఏంటిదంటే సాగునీటి వసతిని కల్పించాలి. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పుడు మీకు ఇక్కడ ఒక అంశం చెప్పాలా. జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసేటప్పుడు, తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసేటప్పుడు ఒక మాట అంటాడు, ఎక్కడ నిజామాబాద్ సభ లోపల, ఏక్ మాసూమ్ లడ్కీకో నట్కట్ లడ్కీ సే షాదీ కియా గయా చెల్తే చెలే అగనే చెల్తే తలాక్ లే సక్తే అంటే దాశరథి కృష్ణమాచార్యులు గారు అన్నట్టు తెలంగాణ ప్రజలు ఒట్టి అమాయకులు. కాబట్టి ఈ అమాయకులని ఆధారంగా చేసుకొని ఆంధ్ర వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకవేళ భవిష్యత్తు లోపల జవహర్లాల్ నెహ్రూ గారు అంటున్నారు, ఒక అమాయకపు వధువుని ఒక తెలివైన తుంటరి వాడికి ఇచ్చి వివాహం చేస్తున్నాం. 1956 మార్చి నెలలో చెప్పినటువంటి మాట ఇది జవహర్లాల్ నెహ్రూ గారు అని చెప్పి, ఒకవేళ మీ దాంపత్య జీవితం గాన సాఫీగా జరగకపోతే భవిష్యత్తులో విడాకులు తీసుకోండి అంటే ముందు అంశాలని అతను అంచనా వేసి చెప్పిండు. అంటే ఆంధ్రులు ఖచ్చితంగా తెలంగాణ వారిని మోసం చేస్తారు, ఆ సామ్రాజ్యవాద ధోరణి ఆంధ్రుల లోపల ఉంది, దురాక్రమణ అనేటువంటి ఉద్దేశంలో భాగంగానే తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మార్చిలో, అంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే చెప్పిండు. అనుకున్నట్టుగానే వివాహం అనేటువంటిది 1 నవంబర్ 1956 అయ్యింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. వాళ్ళు చేసినటువంటి దాంపత్య జీవితం లోపల తెలంగాణ సమాజం ఇమ్మడలేకపోయింది కాబట్టి 2 జూన్ 2014 విడాకులు తీసుకోవచ్చు. అంటే కొన్ని సంవత్సరాల క్రితమే జవహర్లాల్ నెహ్రూ గారు ఎలా చెప్పిండ్రని అంటారు, ఆంధ్రులు చేసేటువంటి మోసాన్ని పసిగట్టిండ్రు, ఆంధ్ర పాలకులు చేసినటువంటి మోసాన్ని పసిగట్టి ఈ విధంగా చెప్పిండ్రు. మరి దాంట్లో వ్యవసాయ రంగం ఎట్లా వివక్షతకు గురైంది అంటే, ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ రోజు తెలంగాణ ప్రాంతం మిగులు నిధులతో ఉన్నటువంటి ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం లోటు బడ్జెట్తో ఉన్నటువంటి ప్రాంతం అయినప్పటికీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నిధులని తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేయకుండా ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు చేసింది. దానికి నిదర్శనం ఏంటిది అంటే, వ్యవసాయాన్ని యాంత్రికీకరణ చేసి మెకానిజం చేసి అగ్రికల్చర్ని మెకానిజం చేయడం ద్వారా పంట యొక్క ప్రొడక్టివిటీ అనేటువంటిది పెరుగుతుంది, దిగుబడి పెరుగుతుంది అని చెప్పి యంత్రాలను సబ్సిడీ కింద ఇచ్చే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. మంచిదే, మంచి నిర్ణయమే, వ్యవసాయాన్ని కాపాడాలనేటువంటి కోణం లోపల యంత్రాలను సబ్సిడీ. మరి నువ్వు సబ్సిడీ చేసినటువంటి యంత్రాల వలన తెలంగాణ ప్రాంతం లోపల ఎంతమంది కర్రనాగలను ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు, ఆంధ్ర ప్రాంతంలో ఎంతమంది కర్రనాగలను ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారంటే, ఆంధ్ర ప్రాంతంలో జస్ట్ ఓన్లీ 13.7% మాత్రమే కర్రనాగలను ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు. అదే తెలంగాణ ప్రాంతంలో 53.9%, అంటే 54% ఆఫ్ ది ఈ రైతులు అనేటువంటి వాళ్ళు వ్యవసాయ రంగం లోపల కర్రనాగలను ఉపయోగించి అదే సాంప్రదాయ పద్ధతులు. నీ యాంత్రికీకరణ ఎక్కడ చేసినావు? ఆంధ్ర ప్రాంతంలో చేసినావు. నువ్వు సబ్సిడీ కింద పనిముట్లను ఎక్కడ పంపిణీ చేసినావు? ఆంధ్ర ప్రాంతంలో చేసినావు. ఎవరి డబ్బులతోనే చేసినావు? తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మిగులు నిధులను తీసుకెళ్ళి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రైతాంగానికి సబ్సిడీ కింద పనిముట్లను పంపిణీ చేసినావు. అందుకనే అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎందుకు ఆ పనిముట్లను సబ్సిడీ కింద పంపిణీ చేయడం ద్వారా జరిగేటువంటి లాభాలు ఏంటంటే,
ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్షం వస్తుందండి, 5 ఎకరాల భూమి ఉంటుంది, యంత్రంతోన వాడు మధ్యాహ్నం వరకు దున్నుతాడు, తర్వాత పంట వేసుకుంటాడు, సరైనటువంటి వర్షానికి పంట చేతికి వస్తుంది. అదే మరి తెలంగాణ ప్రాంతంలో నీవు పనిముట్లను సరిగా పంపిణీ చేయకపోవడం వల్ల వాడు కర్రనాగలతోన దున్నితే గిన్నితే సాయంత్రం వరకు 1 ఎకరా దున్నుతాడు. రేపు దున్నుదామని పోతే తడి ఉండదు, మళ్ళీ ఇంకో వర్షానికి వెయిట్ చేయాలా. వాడు పంట వేయడానికే వర్షాకాలం సరిపోతుంది, మరి ఆ పంట చేతికి రావడానికి వర్షాకాలం లేకుండా పోయిన తర్వాత పంట ఎలా చేతికి వస్తుంది? అంటే నువ్వు యాంత్రికీకరణలో భాగంగా మిగులు నిధులను తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతం లోపల సబ్సిడీ కింద పనిముట్లను పంపిణీ చేస్తావు, తెలంగాణ ప్రాంతాన్ని పట్టించుకో, మా నిధులు మాకు పంపిణీ చేయకుండా ఆంధ్ర ప్రాంతంలో. ఇదొక ఎత్తు అయితే, సాగునీటి ప్రాజెక్టుల విషయం లోపల కాలువల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు కాలువల ద్వారా ఆంధ్ర ప్రాంతం లోపల జస్ట్ 8% ఆఫ్ ది అగ్రికల్చర్ అనేది 8% మాత్రమే కాలువల ద్వారా సాగునీరుకు గురయ్యేది. కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మిగులు నిధులన్నీ తీసుకుపోయి ప్రాజెక్టులు కట్టుకొని దాన్ని 48% పెంచుకున్నారు. మంచిదే. మరి తెలంగాణ ప్రాంతం లోపల ఆ రోజు కాలువల కింద సాగయ్యే భూమి 14%. మరి నీ పరిపాలన వల్ల ఎంత శాతానికి పెరిగింది? 18% పెరిగింది. మరి ఇక్కడ సరే పోనీ ప్రాజెక్టులు కట్టకపోయినావు, మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కాకతీయులు నిర్మించినటువంటి గొలుసుకట్టు చెరువుల ద్వారా సాగునీరు అనేటువంటి చాలా పుష్కలంగా దొరికేది. 66 లక్షల ఎకరాల భూమి చెరువుల ద్వారా సాగయ్యేది. కానీ నువ్వు ఆ చెరువుల్లో పేరుకపోయినటువంటి మట్టిని పూడికతీత తీయకపోవడం ద్వారా ఏం జరిగింది? 9 లక్షల ఎకరాలకు పడిపోయింది. అంటే 57 లక్షల ఎకరాల భూమి మీద ఆధారపడ్డటువంటి ప్రజల పరిస్థితి ఏం కావాలండి? ఆ రోజు వ్యవసాయ రంగం పైనే ఆధారపడ్డారు. ప్రతి ఒక్కరు పారిశ్రామిక రంగం డెవలప్మెంట్ కాలే, సర్వీస్ సెక్టర్ డెవలప్మెంట్ కాలే. మరి వీళ్ళందరూ ఎక్కడ ఉపాధిని వెతుక్కోవాలా? అందుకనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రోజు తెలంగాణ సమాజం అనుభవించినటువంటి గాథలో భాగంగానే మిషన్ కాకతీయ అనే పథకం వచ్చింది. ఏదో ఆ పథకానికి ప్రత్యేకంగా తీసుకురావాలని కాదు, ఆ రోజు తెలంగాణ సమాజం ఏదైతే బాధలు అనుభవించిందో, సింపుల్గా మీరు అన్నట్టు వైద్య రంగాన్ని కూడా ఒక అంశం చెప్తా. ఏంటిది? నేను రాను బిడ్డు సర్కారు దవాఖానకి, అవునా? ఆ రోజు ఇక్కడ సరోజిని కంటి ఆసుపత్రిని ప్రభుత్వ ఆయాం లోపల మంచిగా సదుపాయాలు అందేది. నిజాం నిరంకుశ పరిపాలనలో కూడా సదుపాయాలు అందేవి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రులు డెవలప్మెంట్ కావాలి అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి కంటికి సంబంధించినటువంటి సదుపాయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కంటి విషయం లోపల ప్రైవేట్ ఆసుపత్రులను, కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన. అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చింది. అంటే ఆ పథకం ఒకటే ఏదో అందిద్దామని కాదు, గతం లోపల తెలంగాణ సమాజం ఏ బాధ అయితే అనుభవించిందో ఆ బాధలో కల్లా పుట్టుకొచ్చినటువంటి పథకాలు ఇవన్నీ. అది వైద్యం. విద్యారంగాన్ని చూస్తే ఆ రోజు 1 నుంచి 5వ తరగతి వరకు డ్రాప్ అవుట్స్ని అబ్జర్వ్ చేస్తే సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందించకపోవడం వల్ల ప్రభుత్వము ఆ 1వ నుంచి 5వ తరగతి వరకు బడిని మధ్యలోనే మానేసేటువంటి వారి సంఖ్య కోస్తాంధ్రాలో 13.4%, రాయలసీమ లోపల 23.6%, తెలంగాణ ప్రాంతంలో 62.9%. అంటే ఏమన్నట్టు? 1 నుంచి 5వ తరగతి మధ్య లోపల చదువును మానేస్తున్నటువంటి వారి సంఖ్య 63 మంది. ప్రతి 100 మంది విద్యార్థుల్లో 63 మంది చదువుకు దూరం అవుతున్నారు. ఎందుకు? నువ్వు ఆ గ్రామం లోపల సరైనటువంటి ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయలే. పిల్లలు పక్క గ్రామానికి నడిచి వెళ్ళడానికి అవకాశం ఉందా? పోనీ తల్లిదండ్రులు తీసుకుపోదాం, వాడికే ఉపాధి లేక కూలీల కోసం వెతుకులాడుతున్నాడు. పిల్లల్ని తీసుకుపోయి బడిలో చేర్పించి కూలిపోయేటువంటి పరిస్థితి ఉందా? వద్దు బిడ్డ, మనకి చదువు అప్పదు, నాతో పాటు నా గడ వెనకాల పిండి అన్న అద్దిద్దువు, లేకుంటే గడ వెనకాల ఏదన్నా ఒకటి అక్కడ ఆసరగా ఉందువు. నువ్వు ఆసరగా ఉంటే ఒక కూలి అన్న తగ్గుతుంది, నాకు పెట్టుబడి అన్న తగ్గుతుంది అని చెప్పి ఆ రోజు రుణాల విషయంలో కూడా అగ్రికల్చర్కి ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి రుణాల విషయం లోపల కూడా ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రుణాలను పొందలేకపోయింది తెలంగాణ సమాజం. వడ్డీ వ్యాపారస్తులపైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. నీ ఆంధ్ర ప్రాంతంలో రుణాలు ఇస్తావు, ప్రభుత్వం అని చెప్పి రుణమాఫీ చేస్తావు. మరి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మిగులు నిధులను తీసుకుపోయి అక్కడ రుణాలు ఇచ్చి రుణమాఫీ చేస్తున్నావు. మరి తెలంగాణ సమాజానికి కూడా రుణ సౌకర్యాన్ని కల్పించాలి కదా, రుణమాఫీ చేయాలి కదా. ఇక్కడ నీవు రుణాలు ఇవ్వకపోవడం చేత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజం వడ్డీ వ్యాపారస్తులపైన ఆధారపడింది. వడ్డీ వ్యాపారస్తులు నీలాగా మాఫీ చేస్తారా? రుణమాఫీ చేస్తారా? వడ్డీతో సహా ప్రతి పైసా చెల్లించాలా. ఆ రోజు రైతు పంట పండకపోవడం వల్ల, నీవు చేసినటువంటి పనుల వల్ల పంట పండకపోవడం వల్ల, రైతు అప్పు తీర్చుకోలేకపోవడం వల్ల నీలాగా ఈరోజు కార్పొరేట్లో ఉన్నటువంటి వాళ్ళు బ్యాంకుల లోపల వేల కోట్ల రుణాలు చేసి పక్క దేశాలకు పారిపోయేటువంటి గుణం కాదు రైతులు. అప్పు చెల్లించలేదనేటువంటి బాధతోన పాట కూడా ఉందండి.
అప్పు చేసినటువంటి మాట వాస్తవమే, అప్పు కట్టని మాట వాస్తవమే, ఊరిడిచి నేను పోదునా ఊరేసుకొని నేను చద్దునా అనే పాట. అంటే తెలంగాణ సమాజం అనుభవించినటువంటి వ్యధ గాథ ఎలా ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. విద్యా వ్యవసాయం లోపల మరొకసారి చెప్తున్నా, ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటివి 2 విశ్వవిద్యాలయాలు, వరంగల్ లోపల JNTU జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, నల్గొండ జిల్లా లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఏదో కనీసం చదువును తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని నల్గొండ జిల్లాలో విజయపూర్ దగ్గర ఏర్పాటు చేసింది. లేదు రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు హైదరాబాదు నడిబొడ్డున ఉండాలని చెప్పి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని తీసుకొచ్చి హైదరాబాద్ నడిబొడ్డున పెడుతుంది, JNTUని తీసుకొచ్చి హైదరాబాద్ నడిబొడ్డున పెడుతుంది. మరి నీ విజయవాడ లోపల హెల్త్ యూనివర్సిటీని ఎట్లా ఏర్పాటు చేస్తేవి, నీ కాకినాడ లోపల ఎలా ఏర్పాటు చేసినావు యూనివర్సిటీని, నీ కుప్పం లోపల ద్రావిడ యూనివర్సిటీని ఎలా ఏర్పాటు చేసినావు, నీ తిరుపతి లోపల పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎలా ఏర్పాటు చేసినావు? అంటే నీ ప్రాంతంలో అడుగడుగున విశ్వవిద్యాలయాలు ఉండాలి. తెలంగాణ సమాజంలో మాత్రం ఉన్నటువంటి ఆడో యూనివర్సిటీని ఈడో యూనివర్సిటీని మాత్రం హైదరాబాద్ నడిబొడ్డుకి తీసుకురావాలి. అది కూడా ఏ ఉద్దేశంతోన, హైదరాబాద్ లోపల నా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారని. గోరటి వెంకన్న గారు అన్నట్టు పరుగునొచ్చినారు పట్నంలో వాలినారు. అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం యూనివర్సిటీలను తీసుకొచ్చి హైదరాబాద్లో పెడతావు, ఆంధ్ర వాళ్ళ కోసం ఆంధ్రాలో యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తావు. మరి తెలంగాణ ప్రాంతానికి యూనివర్సిటీలు వద్దా? విద్యారంగం లోపల ఇంత వివక్షతన, ఇంత రకమైనటువంటి, ఎందుకంటే విద్య అనేది మనిషి యొక్క సర్వతోముఖాభివృద్ధికి అది దారితీస్తుంది. అలాంటి విద్యని తెలంగాణ సమాజాన్ని నుంచి దూరం చేసిండ్రు ఈ పాలకులు. అందుకని నేటికి కూడా విద్యారంగం లోపల తెలంగాణ వెనకబడడానికి గల కారణం అంటే గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం. ఈ రకంగా వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, అనేక అంశాల లోపల ఇంకా అవన్నీ చెప్పుకుంటే మీకు సింపుల్గా ఒక మాట చెప్పిన మేడం స్టార్టింగ్లోనే, 18 మార్కులు మనకి హిందీ వచ్చా అని చెప్పి వాళ్ళకి హిందీ రాదని చెప్పి 18 మార్కులు పాస్ మార్కులు పెట్టుకున్నారు. కానీ మనకి ఇంగ్లీష్ రాదు. వాళ్ళు బ్రిటిష్ పరిపాలనలో ఉన్నారు, ఇంగ్లీష్ భాష పైన పట్టుంది, ఆంగ్ల విద్యా విధానం పైన పట్టుంది, వారికి ఇంగ్లీష్ భాష వచ్చని. మనకి ఇంగ్లీష్ భాష చదివినటువంటి పాపాన బోలే. 1884 పూర్వం మనం పర్షియన్ భాషలో చదువుతాం, 1884 తర్వాత ఉర్దూ భాషలో చదువుతాం, 1952 తర్వాత మాతృభాషలో చదివే ప్రయత్నం చేసినావు. నువ్వు 1956లో వచ్చి రాగానే నువ్వు ఇంగ్లీషు తెలుగు భాష అని చెప్పి రుద్దుతే, నేను అప్పటి వరకు నేర్చుకోకపోతే, ABCDలు నేర్చుకోకపోతే నేను ఉద్యోగాలు ఎట్లా కొడతా నీతో పోటీపడి? ఆ విషయంలోనే కదా సార్ మనకు కూడా చాలా డిస్క్రిమినేషన్. అంటే మన భాష వేరని, మనకి నాగరికత లేదని, ఇవన్నీ అక్కడి నుంచే కదా వచ్చింది. మనము ఎప్పుడైతే మనం ఆబ్వియస్లీ నిజాం పాలనలో ఉన్నాం కాబట్టి మనకి ఇంగ్లీష్ రాదు, ఉర్దూనే. ఇప్పటికీ మన తాతల తరం అందరూ ఉర్దూ కంపల్సరీ వస్తుంది, వాళ్ళకి హిందీ మాట్లాడగలుగుతారు. మనకంటే మా తాతయ్య ఉన్నారు, నాకంటే మంచి హిందీ మాట్లాడతారు ఆయన, ఎందుకంటే అప్పుడు నిజాం పాలనలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవన్నీ వస్తాయి. అట్లా నిజంగానే తెలంగాణ అయితే చాలా వివక్షకు గురైంది ఆంధ్ర పాలకుల విషయంలో. అయితే ఇప్పుడు వ్యూవర్స్కి కానీ అందరికీ కానీ ఒక విషయం చెప్తే, సార్ ఇప్పుడు ఏదో ఆంధ్ర వాళ్ళని అంటున్నారు, అట్లా కాదు. ఎవరైనా తెలంగాణ మూమెంట్ కానీ తెలంగాణ చరిత్ర గురించి చెప్తే ఇంత ఎమోషనల్గా చెప్తారు. సార్ ఎందుకు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు కూడా ఆబ్వియస్లీ అది ఉంటుంది, మనకి ఇంత వివక్ష గురైన తెలంగాణ మన ప్రాంతం అనే ఒక ప్రేమతోటి మనం చెప్తుంటాం. మీ క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా నాకు తెలిసి మీరు ఇంత ఎమోషనల్గా చెప్తుంటారు మీ స్టూడెంట్స్ కూడా. ఎందుకు సార్ ఇట్లా అంటే మీరు ఇట్లా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఇట్లనే చెప్తారా, లేకపోతే ఆ ఎమోషన్ని స్టూడెంట్స్లోకి తీసుకురావడానికి మీ వే ఆఫ్ టీచింగ్ ఇట్లా ఉంటుంది? నేను ఆల్మోస్ట్ తెలంగాణ మూమెంట్ కానీ తెలంగాణ చరిత్ర చెప్పే ఫ్యాకల్టీలని ఒక 2-3 దగ్గర విన్నా నేను క్లాసెస్, వాళ్ళందరూ ఇదే ఎమోషన్ని క్యారీ చేస్తారు అండ్ స్టూడెంట్స్లో కూడా అదే వస్తుంది, అరే ఇంత జరిగిందా మన వాళ్ళకి అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఎట్లా సార్ ఇదంతా మీరు టీచ్ చేసేటప్పుడు ఎట్లా క్యారీ చేస్తారు? ఈ సబ్జెక్టుకు ఉన్నటువంటి డిమాండ్ అది ఏంటిది అని అంటే అగ్రెసివ్గా జరిగినటువంటి సిచ్యువేషన్స్ కాబట్టి మనం అగ్రెసివ్గా చెప్పగలిగితేనే స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోగలుగుతారు. ఏదో ఒక ఉద్యమాన్ని ఓకే క్యాజువల్గా నార్మల్గా చెప్తే అది అడాప్ట్ చేసుకోలేకపోతాడు స్టూడెంట్. వాస్తవానికి ఇక్కడ జరిగినటువంటి వాస్తవాలు తెలుసుకోవాలి. ఏదో ఉద్యోగం సాధన కోసం పెట్టలే. ఇక్కడ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా రేపు నీవు ఇక్కడ తెలంగాణ ప్రాంతం లోపల యాజ్ ఏ ఆఫీసర్గా అపాయింట్మెంట్ అయిన తర్వాత గతంలో చేసిన మాదిరిగా మనం అరాచకాలు చేయొద్దు, అవినీతికి పాల్పడొద్దు. గతం లోపల మన తాతలు ముత్తాతలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు పరిపాలనలో. ఇప్పుడు నువ్వు పరిపాలనలో భాగస్వామ్యమై నువ్వు అధికారిగా వెళ్ళి నువ్వు ఆ పరిపాలనలో అవినీతికి పాల్పడకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దంటే గతంలో జరిగినటువంటి అంశాలను అన్నీ తెలుసుకోవాలి. ఆ అంశాలు సాదాసీదాగా జరగలే. ఎన్ని అరాచకాలు, ఎన్ని అఘాయిత్యాలు, ఎన్నింటినో అనుభవించింది తెలంగాణ సమాజం, మొత్తాన్ని అనుభవించింది. కాబట్టి వాటిని జరిగినటువంటి విధానాన్ని అదే కోణం లోపల, అదే ప్రాస్పెక్టివ్ లోపల మనము నేర్చుకోగలిగితేనే
అది మనకి వంట పడుతుంది, లేకపోతే ఆ వంట పట్టదు. రేపు నీవు అధికారిగా వెళ్ళిన తర్వాత కూడా అదే స్పిరిట్తోనే నీవు పరిపాలన చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రజలకి నీవు సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చెప్తేనే ఈ సబ్జెక్ట్ని, ఇంత అగ్రెసివ్గా చెప్తేనే సబ్జెక్ట్ని ఇది స్టూడెంట్స్కి అయినా రీచ్ అవుతుంది. ఇలా చెప్పడమే వాస్తవం కూడా, 100% ఇలానే చెప్పాలి కూడా. వెరీ నైస్ సార్. యాక్చువల్లీ అందుకే ఇప్పుడు వ్యూవర్స్కి కూడా డౌట్ వస్తుంది, కొంచెం అందరూ చూస్తుంటారు కదా ఛానల్ని, ఎందుకు ఇట్లా చెప్తున్నారు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ మీద ఇట్లా. ఆంధ్ర వాళ్ళని కాదు, అప్పుడు సిచ్యువేషన్స్ అట్లుండే, అంటే అప్పుడు నాయకులు కానీ అప్పుడు పరిపాలన కానీ అట్లుండే, మనోళ్ళు అప్పుడు అన్ని బాధలు పడ్డారు. కాబట్టి ఇట్స్ అన్ ఎమోషనల్ సబ్జెక్ట్. తెలంగాణ అంటేనే ఎప్పుడు ఒక ఎమోషన్ క్యారీ అవుతుంటుంది అనమాట చదివే వాళ్ళకి. సో అందరికీ తెలియాలనే అందుకే మేడం మీకు ఒకటి చెప్పదలుచుకున్నా. వాస్తవానికి నాకు గతం లోపల నేను పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టి ఇంటర్వ్యూస్కి కాల్స్ వచ్చినాయి, కానీ నేను అక్కడికి సరే వెళ్తాను, వెళ్ళి చెప్తాను, కానీ తర్వాత చూద్దాంలే అనేటువంటి కోణం లోపల మీ ఇంటర్వ్యూకి నేను మొదటగా ఒప్పుకోవడానికి గల కారణం కూడా మన ఇలాకా తెలంగాణ అనేటువంటి ఒక అంశం. దానికి నేను స్పాట్ ఓకే మేడం డన్ అని చెప్పి మీకు చెప్పడానికి గల కారణం కూడా నా సబ్జెక్టులో ఉన్నటువంటి ఒక పదం ఏంటిదంటే తెలంగాణకు సంబంధించింది. అలా యాక్చువల్లీ ఈ తెలంగాణ ఎప్పుడైతే మనకి 2014 తర్వాత తెలంగాణ ఫామ్ అయిన ఆ తర్వాత గ్రూప్స్ పడినాయి కదా, ఆ గ్రూప్స్ పడినాక ఫస్ట్ టైం తెలంగాణ ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు, అంతవరకు మన ఏపీలో ఉన్నప్పుడు తెలంగాణ మూమెంట్, తెలంగాణ చరిత్ర అనే సబ్జెక్ట్ లేకుండే కదా, ఇది సపరేట్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఫ్యాకల్టీ కూడా తక్కువనే ఉండే ఇన్స్టిట్యూట్స్లో చెప్పేవాళ్ళు కూడా. ఎందుకంటే ఆ చరిత్రని డైరెక్ట్గా అంటే ఎవరైతే ఆల్రెడీ చదివిన వాళ్ళు తక్కువ, బుక్స్ కూడా తక్కువే అప్పట్లో. ఇప్పుడు కొంచెం మేబీ మార్కెట్లో బుక్స్ అనేది ఎక్కువ అవుతుండే కదా. మీరు ఏ ఇయర్లో స్టార్ట్ చేసిండ్రు ఇట్లా చెప్పడం ఇవన్నీ? మీకు ఏమైనా ప్రాబ్లం అయిందా అంటే ఈ బుక్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ కానీ లేకపోతే గ్యాదరింగ్ కానీ ఇట్లా ఏమన్నా? తప్పకుండా మేడం. ఏమవుతుంది అంటే సరైనటువంటి బుక్స్ లేకపోవడం అనేది చరిత్రను దాచివేసిండ్రు. కాబట్టి ఆ చరిత్రను పునర్నిర్మించుకునేటువంటి క్రమం లోపల మొదటగా ఇబ్బందులు అనేటువంటివి తలెత్తుతాయి. వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ సమాజం ఒక రకంగా అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఉద్యమం చేసిన వాళ్ళు మన కళ్ళ ముందు. నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటిది ఏంటిది అంటే ఈరోజు ఉద్యమ చరిత్ర ఫ్యాకల్టీగా మీరు చెప్పిస్తున్నారు, కానీ వీడికి రావడానికి మరొక కారణం ఏంటిది అంటే ఉద్యమంలో భాగస్వాములు అయినటువంటి వారిని కూడా తెలంగాణ సమాజానికి పరిచయం చేస్తున్నారు. నేను కూడా మీ ఇంటర్వ్యూలలో ఎవరిని దోలుకొస్తారు, ఎవరితోనే అక్కడ లెక్చరర్ ఇప్పిస్తారు, నేను ఇంకా కొత్త అంశాలను ఏం నేర్చుకోవాలి, నేను టీచింగ్ చేసేటప్పుడు ఇంకా నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆ క్యూరియాసిటీతో ఉన్నటువంటి ఆస్పిరెంట్ని మీ యూట్యూబ్ ఛానల్కి నేను స్టూడెంట్స్కి ఆస్పిరెంట్స్కి నేను ఫ్యాకల్టీని, కానీ నేను మీ యూట్యూబ్ ఛానల్కి నేను ఆస్పిరెంట్ని. సో కాబట్టి ఏంటిది అంటే మన కళ్ళ ముందు ఉన్నారు, మనం వారి నుంచి మనం తెలుసుకోవాలా. సో వారి నుంచి ఇన్ఫర్మేషన్ దానిలో భాగంగానే వి ప్రకాష్ సార్ గారి బుక్ కావచ్చు, లేదంటే మన కళ్ళ ముందు ఉన్నటువంటి అప్పుడప్పుడు జరిగినటువంటి అంశాల గురించి చెప్పేటువంటి గంట చక్రపాణి సార్ గారు కావచ్చు, మీరు అన్నట్టు గతంలో జరిగినటువంటి చాలామంది మన కళ్ళ ముందు ఉన్నారు. కాబట్టి వాళ్ళ నుంచి ఇప్పుడే మనం రాబట్టుకోవాలి ఆ సమాచారాన్ని. సో కాబట్టి నేను వ్యూవర్స్ తరపు నుంచి మీకు చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటి అంటే వీలైనంత త్వరగా ఆ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరి చేత అప్పుడు జరిగినటువంటి అనుభవాలు, అప్పుడు తారాసపడినటువంటి సందర్భాలు అన్నింటినీ విద్యార్థులకే కాదు మాలాంటి యంగ్ ఫ్యాకల్టీస్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అందించేటువంటి ప్రయత్నం చేయండి. నేను కూడా ఈ ప్రాసెస్లో చాలా నేర్చుకుంటున్నా. నాకు కూడా తెలంగాణ గురించి తెలుసుకోవాలని ఉంది. బుక్స్లోనే కాకుండా నిజ జీవితంలో పర్సనల్ ఇప్పుడు నేను ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరి పర్సనల్ లైఫ్లో ఒక్కొక్కలాగా ఉద్యమాన్ని పార్టిసిపేట్ చేసి ఉంటారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఒక్కొక్కలా ఉంటుంది. సో అందరి గురించి తెలుసుకోవాలని ఉంది, మన హోల్ తెలంగాణ గురించి తెలుసుకోవాలని ఉంది. సరే, ఇప్పుడు సకల జన సమ్మె కూడా మనకు తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్రని పోషించింది. ఆ సమ్మె గురించి ఒక్కసారి బ్రీఫ్గా చెప్పండి సార్, మనకి ఎట్లా ఏంటి, ఎట్లా జరిగింది, ఎందుకు, అది దాని ఇంపార్టెన్స్ ఏంటి మన చరిత్రలో? ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. యాక్చువల్గా చూడడానికి ఏదో సింపుల్ వర్డ్ అనిపించచ్చులే, కానీ అప్పుడు చాలా మంది మామూలు ప్రజలు అయితే చాలా మంది దీని గురించి చెప్పాలంటే మేడం కొంచెం మనకి 1969 ఉద్యమం గురించి కొంచెం అవగాహన. సింపుల్గా ఏంటిది అంటే ఆ రోజు 1969 తొలి దశ ఉద్యమం విఫలం కావడానికి గల కారణం ఏంటిది అంటే చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో మీరు అడిగినటువంటి సకల జనుల సమ్మె అనేటువంటి దానికి నేను ఒక అంశం చెప్తాను. ఏంటిది అని అంటే అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వారికి ఈ ఉద్యమ స్వభావం చేరలేకపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి తెలంగాణ అంటే ఏంది, తెలంగాణ ఉద్యమం అంటే ఏంది, ఆ స్వభావం అనేది వెళ్ళలేకపోయింది. కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. కాబట్టి పట్టణాల్లో ఉన్నటువంటి మేధావులు, రచయితలు, ఈ కవులు, కళాకారులు, విద్యార్థులు మాత్రమే ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ రోజు మనకు తెలంగాణకు సాధించుకోవడానికి సరైనటువంటి బలం లేకపోయింది. కాబట్టి ఇంతకుముందు అన్నట్టు చరిత్ర నుంచి గుణపాఠాలు, ఎప్పుడైతే 1969 మూమెంట్ ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయ్యిందో, సరైనటువంటి పార్టిసిపేషన్ లేక ఫెయిల్యూర్ అయ్యిందో,
అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక సిద్ధాంతాన్ని రూపొందించారు. సిద్ధాంతకర్తగా, తెలంగాణ సిద్ధాంతకర్తగా, తెలంగాణ రావాలంటే మనము ఈ నియమాలను పాటించాలని చెప్పి. ఏంటిదంటే భావ వ్యాప్తి దశ. అసలు తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకొరకు చేయాలి, తెలంగాణకు జరిగినటువంటి నష్టం ఏంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, ఆ భావాన్ని వ్యాపింపజేయాలి. మరి దానికోసం రచనలు రాయాలి. మరి రచనలు రాస్తారు. తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయం పైన రచనలు రాస్తారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన తాతలు ముత్తాతలకు నిరక్షరాస్యులు కదా, ఎలా మరి ఆ రచన చదవడానికి వీలు కాదు కదా. అందుకనే కవులు కళాకారులు పుట్టుకొచ్చింది. ఆ కవులు కళాకారులు ధూమ్ధామ్ కార్యక్రమాలు కాలికి గజ్జగట్టి గొంతెత్తి పాట పాడుతూ తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతి గ్రామాన తిరిగి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నిరక్షరాస్యుడిని మొదలు పెట్టుకుంటే అక్షరాస్యుడి వరకు కూడా ప్రతి ఒక్కరికి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఆ భావాన్ని వ్యాపింపజేసిండ్రు. ఆ విధంగా గ్రామీణ ప్రాంతంలో రచయితలైతే రచనలు రాసిండ్రు, మేధావులైతే కాళోజీ నారాయణరావు గారు ఏమన్నారు, పెట్టుకునే టోపీని కాదు పెట్టే టోపీ చూడు, ఆంధ్రులు పెడుతున్నటువంటి కుచ్చు టోపీ చూడు, నువ్వు పెట్టుకునే టోపీ కాదు, మనకు చేస్తున్నటువంటి మోసం కాదు, మన కొంపలార్చిన మనల్ని చంప చూసిన మానవాదములని మండలాధీశులని కాలంబు రాగానే కాటేసి తీరాలి అంటున్నాడు. అంటే ఈ తెలంగాణ సమాజాన్ని చైతన్యపరుస్తున్నాడు, ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి. ఏమంటున్నాడు, రచయితలకు చెప్తున్నాడు, త్వరగా రచనలు రాయండి, తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం పైన అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్ళకి కదలిక. నువ్వు పెన్ను చేతబట్టి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం పైన రచన రాస్తే ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వారు 1,00,000 మంది కదిలి వస్తారు ఉద్యమం చేయడానికి అని చెప్పి రకరకాలుగా అన్యాయం అంతమొందే వరకు, ఈ దోపిడీ అంతమొందే వరకు నా గొడవకి ముక్తి ప్రాప్తి జరగదు అని అంటాడు. ఈ ఆంధ్రులు చేసేటువంటి మోసం అంతమొందే వరకు నా గొడవకు ముక్తి ప్రాప్తి జరగదు అని అంటాడు. అంటే అన్యాయం అంతమొందించే వరకు మనం పోరాటం చేయాలని చెప్పి అలా పిలుపునిస్తున్నారు. ప్రజాగాయకులు పాటలు పాడుతున్నారు. గద్దర్ గారిని చూసుకుంటే పాటలు పాడిండు, అనేక రకమైనటువంటి పాటలు పాడారు. కౌలు కళాకారులేమో ఆటా పాటలతోన తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం పైన, రచయితలు అయితేనేమో రచనల ద్వారా, సినిమా రంగం కూడా చివరికి ఎవరికెవరికైతే ఏ రంగంలో నైపుణ్యం ఉందో, ఏ సెక్టార్లో వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈ సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. సినిమా రంగం వాళ్ళు జైబోలో తెలంగాణ, రాజన్న సినిమా, వసే రాములమ్మ, బందూక్, వీర తెలంగాణ, మా భూమి సినిమా, ఇలా అనేక సినిమాలు, పాటలు కావచ్చు, సినిమాలు కావచ్చు, రచనలు కావచ్చు, కౌల కళాకారుల ఆటలు పాటలు కావచ్చు. ఎప్పుడైతే ఈ భావాన్ని ప్రజల్లోపలికి పంపించేసిండ్రో, ఆ భావాన్ని వ్యాప్తి చేసిండ్రో, ఇంకా ప్రతి ఒక్కరు సిద్ధమైండ్రు. సకల జనులందరూ కూడా ఈ ఉద్యమానికి సిద్ధమయ్యిండ్రు. ఇంటికో మనిషి చేతికో జెండా చెలో హైదరాబాద్ అనే నినాదంతోన మా తెలంగాణ మాకు కావాలి అని లడాయి మొదలుపెట్టింది, కొట్లాడడం మొదలుపెట్టిండ్రు. అని అంటే వీళ్ళు చేసినటువంటి కృషి సకల జనులందరూ, మీరు అన్నట్టు ఉపాధ్యాయులు చాక్ డౌన్, వాళ్ళ విధులను బహిష్కరించిండ్రు. ఉద్యోగులు పెన్ డౌన్, వాళ్ళ పెన్నుకు చెప్పాల్సినటువంటి పనిని బంద్ చేసిండ్రు. ఒకవేళ కార్మికులు అయితే టూల్ డౌన్, వాళ్ళ వస్తువులతో చేసేటువంటి పనిని బంద్ చేసిండ్రు. సకల జనులందరూ కూడా భాగస్వాములు అయ్యిండ్రు. ఈ ఉద్యమం లోపల అందరూ భాగస్వామ్యం అయ్యి మనం ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటున్నాం. అవును సార్, నిజంగానే. అయితే సార్ ఇప్పుడు గ్రూప్స్ నడుస్తున్నాయి కదా, చాలా ఎగ్జామ్స్ హాట్ టైం అంటే హీట్ టైం ఇది మొత్తం. ఇక్కడ మీకు ఒకటి మేడం, సకల జనుల సమ్మాన కాబట్టి పాట అనేది, పాట గురించి నేను ఒక అంశం చెప్పాలదలుచుకున్నా మీకు. ఎందుకంటే వచ్చింది కాబట్టి, ప్రజాగాయకులు కూడా పాటలు పాడింది కాబట్టి, అనేక రకాల పాటలు. ఏదో మనము ఆ పాటలను చూస్తే పట్టించుకోం, కానీ మనకు జరిగినటువంటి అన్యాయం ఎలా ఉందనేది ఆ పాటలు తెలియజేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూడ అంజయ్య గారు, అయ్యోనివా నువ్వు అవ్వోనివా, ఎవరు నువ్వు మమ్మల్ని పరిపాలించడానికి, అయ్యోనివా నువ్వు అవ్వోనివా. అందశ్రీ గారు అయితే పాడినటువంటి చూడు తెలంగాణ చుక్క నీరు లేని తెలంగాణ, అంటే చుక్క నీరుకులు కూడా నోచుకోలేకపోయింది మన తెలంగాణ. సింపుల్గా చెప్పాలంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నదేమో నా తెలంగాణ పైన, నా నేల పైన. ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లు పారేదేమో ఆంధ్ర ప్రాంతంలో. తెలంగాణ ప్రాంతం లబ్ధి కోసం కట్టినటువంటి ఎడమ కాలువ నుంచి నా తెలంగాణ ప్రాంతానికి చుక్కడు నీళ్లు కూడా రావు. అందుకనే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు సొరంగం దొవ్వండి, తీసుకుపోయి కింద కట్టిండ్రు, నా తెలంగాణకు లబ్ధి జరగకుండా సొరంగం దొవ్వండి, నల్గొండకు బువ్వ పెట్టండి అని ఉద్యమాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ రోజు. కాబట్టి పాట ఏం చేసింది అని అంటే తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసింది, ఊపిరి పోసింది. ఇంతకుముందు చెప్పినాం, గద్దర్ గారు అమ్మ తెలంగాణ మా ఆకలి కేకల గానమా అని చెప్పి తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరిండు.
నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీనరా, నా తెలంగాణ చైతన్యం అయ్యిందిరా, ఇంకా నీ పైన తిరగబడుతుంది కాసుకో అన్నాడు. ఎప్పుడైతే నువ్వు తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నావో ఈ ఆంధ్ర పాలకుల ప్రభుత్వం తెలంగాణ వాదులని నక్సలైట్లుగా చిత్రీకరించి బూటకపు ఎన్కౌంటర్లు చేసింది. ఎప్పుడైతే గద్దర్ ఇక్కడ నల్గొండ జిల్లా లోపల నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీనరా అని చెప్పి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ పాట పాడిండో, తర్వాత నెల లోపల గద్దర్ పైన కాల్పులు. అప్పుడు గద్దర్ ఏమన్నాడు, ఎవడురా నా పాట పైన తూటాను బీల్చింది, ఎవడురా నా పాట పైన తూటాను బీల్చింది అంటే ఆంధ్ర పాలకులు అసలు తెలంగాణ వాదం ఎత్తుకున్న వ్యక్తిని రాత్రి వేళల్లో అరెస్ట్ చేసి జీపుల్లో ఎత్తుకెళ్ళి అటవీ ప్రాంతాలకు తీసుకెళ్ళి నక్సలైట్లను డ్రెస్సుని ధరించేపించి తొడిగించి బూటకపు ఎన్కౌంటర్లు చేసిండు. ఎంత దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డారు. నేను ఆంధ్ర ప్రజలని అనట్లే, పాలకులను అంటున్నా. ఎంత తెలంగాణ పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణి, ఎంత వివక్షత అనేటువంటివి అనే అంశాలకి ఇవన్నీ కారణాలు. సో కాబట్టి ఆ విధంగా అందశ్రీ గారు పాడినటువంటి పాట తెలంగాణ యొక్క సంస్కృతిని మొత్తం తెలియజేస్తుంది. జయ జయ హే తెలంగాణ. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అధికారిక గేయంగా ప్రకటించింది, జయ జయ హే తెలంగాణ. మనకి గోరటి వెంకన్న గారు కావచ్చు పాడినటువంటి పాటలు, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనకూడదు కానీ ఆ ఎల్పిజి సంస్కరణల్లో భాగంగా, ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఆ తెచ్చినటువంటి మార్పులన్నీ కూడా తెలంగాణ ప్రాంతం పైనే ప్రయోగించిండు. ఆర్థిక సంస్కరణలకు ఒక ప్రయోగశాలలాగా వాడుకున్నాడు తెలంగాణ ప్రాంతాన్ని. ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగుల లోపల కోత విధించలే, ప్రభుత్వ ఉద్యోగుల లోపల. ఆంధ్ర ప్రాంతం లోపల ప్రభుత్వ సెక్టార్లకు సంబంధించినటువంటి ఒక అంశం చెప్పాలి మీకు. ఆ రోజు 1942వ సంవత్సరంలో నిజాం రాజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధిని కల్పిస్తూ ఇక్కడ ఆల్విన్ కంపెనీని స్థాపించిండు. కానీ లాభాలతో నడుస్తున్నటువంటి ఆల్విన్ కంపెనీని నీవు ప్రైవేటు పరం చేసినావు. మరి నష్టాలతో నడుస్తున్న నీ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కంపెనీని ఎందుకు ప్రైవేటు పరం చేయలే? అందుకనే దేవుడు అనేవాడు ఉంటాడు, ఒక మాట కొందరి దృష్టిలో ఒక నమ్మకంగా. ఓకేనా? ఏమన్నా పొట్టోని పొడుగోడు కొడితే పొడుగుని పోచమ్మ కడుతు. ఈరోజు నీ విశాఖ ఉక్కు ఏమవుతుంది? ప్రైవేటు పరమైంది. ఆ రోజు మమ్మల్ని మోసం చేయొచ్చు, మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ కంపెనీలని నీవు ప్రైవేటు పరం చేయొచ్చు. ఈరోజు నీ కంపెనీలు ఏమవుతున్నాయి? ఆ రోజు ప్రయోగశాలగా వాడుకొని, ఇంకా చెప్పాలి అని అంటే బోరుబావుల పైన ఆధారపడాల్సినటువంటి దుస్థితి మనం. విద్యుత్ ఛార్జీలను పెంచిండు. ఇప్పుడు కాలువల ద్వారానేమో వాళ్ళ ప్రాంతం లోపల వ్యవసాయ రంగం సాగునీటికి గురవుతుంది. మనకు ఏమో కాలువ లేకపోవడం ద్వారా చెరువుల ద్వారా లేకపోయే, కాలువల ద్వారా లేకపోయే, బోరుబావుల పైన ఆధారపడాల్సి వస్తుంది. నల్గొండ జిల్లాలో నిన్నగాక మొన్ననేమో పేపర్లో వచ్చినట్టు ముసంపల్లి అనేటువంటి గ్రామంలో గ్రామ జనాభా 2000, ఆ గ్రామంలో వేసినటువంటి బోర్ల సంఖ్య 6000 పైమాటే. దాంట్లో 85% పైగా బోర్లు పనిచేస్తలేవు. బోరు ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మళ్ళీ ఏంటిని, దానికి విద్యుత్ అవసరం. ఇడుస్తావు 6 గంటలు విద్యుత్ ఇడుస్తావు. ఎప్పుడు ఇడుస్తావు? కూలికి పోకుండా మధ్యాహ్నం టైంలో విడుస్తావు. మరి కూలికి పోకూడదా? వాడు ఆర్థికంగా ఎంతో కొంత అభివృద్ధి చెందొద్దా? నీ వాడికంటే కాలువ ఉంది, ఉదయం పూట పోయి ఆ మడవ మలుపుకొని పంటకు చేనుకు నీళ్లు బారబెట్టుకుంటాడు, కూలిపోతాడు, ఆర్థికంగా బలపడుతున్నాడు. వీనికేమో మధ్యాహ్నం ఇడుస్తావు కరెంటుని, కూలికి పోకుండా ఎటు పోకుండా. రాత్రిపూట 3 గంటలు ఇడుస్తావు. రాత్రిపూట 3 గంటలకు ఆ చేను దగ్గరికి వెళ్ళి పాము కాటుకు గురై చనిపోతున్నాడు, కరెంటు షాకుకు గురై చనిపోతున్నాడు. నీ ప్రాంతంలోనేమో అన్ని ప్రయోజనాలు కల్పిస్తావు, తెలంగాణ ప్రాంతం లోపలనేమో వివక్షత చూపిస్తావు. సో ఈ విధంగా వ్యవసాయ రంగం లోపల, తర్వాత అన్ని రంగాల లోపల పాటలన్నీ పుట్టుకొచ్చినాయి. ఇంతకుముందు మీకు చెప్పినటువంటి మాట, అప్పు చేసినటువంటి మాట వాస్తవమే, అప్పు గట్టనటువంటి మాట వాస్తవమే. ఊరిడిచి నేను బోదునా, ఊరేసుకొని నేను చదువునా. ఎలా పుట్టుకొచ్చినాయి? ఆ రోజు వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం. తర్వాత నందిని సిద్ధారెడ్డి గారు నాగేటి సాలల్లో నా తెలంగాణ ఎంత ఇబ్బందులకు గురవుతుందో ఆ పాటలో వివరించిండు. ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురైందో ఆ పాటలో వివరించిండు. సో కాబట్టి పాట అనేటువంటిది ఉద్యమానికి చాలా ఊపిరి పోసింది, చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషించి. దాన్ని కూడా మనం మెచ్చుకోవాలి, పాటను కూడా ఉద్యమం లోపల. అవును సార్, పాట లేకపోతే తెలంగాణ మూమెంట్ కూడా ఇంత పీక్ స్టేజ్కి వెళ్ళకపోతున్నానేమో. పాట అనేది నిజంగానే ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు ఉద్యమం విషయాలన్నీ పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు స్టూడెంట్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఇప్పుడు గ్రూప్స్ అనేవి 2-3 ఇయర్స్ నుంచి క్యాన్సిల్ అయిపోయినాయి కదా, అన్నీ ఒకటేసారి వచ్చేసినాయి. ఇప్పుడు మేబీ 2-3 ఇయర్స్ టైం వచ్చింది చదువుకోవడానికి, కానీ ఇవన్నీ సైమల్టేనియస్గా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? మీరు పంచాయత్ సెక్రటరీగా జాబ్ చేస్తూ మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా మీరు ప్రిపేర్ అయ్యి మీరు కొన్ని టిప్స్ చెప్పండి. అంటే ఎట్లా జాబ్ని మనం ఇప్పుడు చాలామంది ప్రిపేర్ అవుతుంటారండి. కొంతమంది ఫుల్ టైమ్గా ప్రిపేర్ అవుతుంటారు, కొంతమంది ఆల్రెడీ జాబ్ చేసుకుంటూ కూడా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. సో అందరికీ ఉపయోగపడేలా కొన్ని టిప్స్ కానీ అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ కొంచెం ప్రాసెస్ చెప్పండి. తప్పకుండా. ఫస్ట్ మీ దగ్గర సిలబస్ కాపీ ఉండాలి. ఎవరైతే ఏ నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో సిలబస్ కాపీ ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 సైమల్టేనియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చెప్తున్నాం. సిలబస్ కాపీ కంపల్సరీ ఉండాలా. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉండాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉండడం వల్ల జరిగేటువంటి లాభం ఏంటిదంటే ఎగ్జామినర్ ప్రశ్నను ఎలా అడుగుతున్నాడు, ప్రశ్నించే విధానం, వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మా గురువు గారు ఒక మాట చెప్పిండు, చదవడం ఒకటే కాదు ముఖ్యం, ప్రశ్నించే నాడిని ఎవరైతే పసిగట్టగలుగుతారో వాడు అసలైన విజేత అన్నాడు. బుక్కులను ఎవరైనా చదవగలుగుతారు, ఆలోచన ముసలవైనా చదవగలుగుతారు. కానీ ఆ బుక్కులో ఉన్నటువంటి సమాచారం నుంచి ఈ ప్రశ్న రావచ్చు అని చెప్పి ఈ ప్రశ్న ఇలా తయారు చేయవచ్చు ఎగ్జామినర్ అని ఎవరైతే ఆ ప్రశ్నను ముందుగానే ఊహించగలుగుతారో, ఆ ప్రశ్నను ముందుగానే తయారు చేసుకోగలుగుతారో, ఆ ప్రశ్నించే నాడిని ఎవరైతే ముందుగానే పసిగట్టగలుగుతారో వారు అసలైన. మరి ఆ ప్రశ్నించే నాడిని పసిగట్టాలంటే నీవు దగ్గర ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉండాలా, సిలబస్ కాపీ ఉండాలా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉండాలా. ఇంకొకటి ఏంటిది అంటే సబ్జెక్ట్స్ని పొంతనతోన చదివే ప్రయత్నం చేయాలి. ఎలా పడితే అలా క్లమ్జీగా చదువు. ఫస్ట్ మొదటగా జాగ్రఫీ చదివితే ఏ భౌగోళిక ప్రాంతం ఎక్కడుంది, జాగ్రఫీ చదవడం వల్ల నీకు తెలిసేటువంటి విషయాలు ఏంటిది అంటే ఏ ప్రాంతం ఎక్కడ ఉంది అనేటువంటిది నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తావు. తద్వారా నువ్వు హిస్టరీ చదివినావు అనుకో, సో అండ్ సో ప్రాంతాన్ని సో అండ్ సో రాజులు పరిపాలించారు, అసలు ఆ ప్రాంతం ఏడుందనేది నీకు ఇమాజింగ్ అవుతుంటుంది. ఎందుకంటే నువ్వు మొదటగా జాగ్రఫీ అనే సబ్జెక్టును చదివి తర్వాత ఎక్కడికి వచ్చినావు, నువ్వు హిస్టరీకి వచ్చినావు. హిస్టరీని చదివేటప్పుడు రాజులు మనకి ఎలా పరిపాలన చేసిండ్రు, రాచరిక పరిపాలన ఉన్నదా లేకుంటే ప్రజలకు నచ్చినటువంటి పరిపాలన ఉన్నదా, ప్రజలకు మెచ్చిన పరిపాలన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ పరిపాలన చదువుతున్నావు, హిస్టరీ చదువుతున్నావు. ఆ రోజు జలియన్వాలా బాగ్ దుర్ఘటన చూసుకుంటే ఏం జరిగింది, మనకు స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవని అర్థమవుతుంది. అందుకని ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందో ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలను మనం కల్పించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజలకు నచ్చిన విధంగా పరిపాలన ఉండాలి. మరి గతంలో లేదని తెలిస్తేనే కదా ఇప్పుడు మనం పెట్టుకోవాలని తెలిసేది ఆ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు. ఇప్పుడు రాజ్యాంగం లోపల ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఎందుకు పొందుపరచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే నువ్వు హిస్టరీ చదివి రావాలి ఫస్ట్. ఎందుకంటే హిస్టరీ లోపల గతం లోపల మనకు స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవని తెలిస్తేనే, అందుకని ఇప్పుడు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండడం కోసమే మనం ఈ రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. అంటే ఈ పొంతన అనేటువంటిది అవసరం. మరి ఇప్పుడు గతంలో లేదు, గతం లోపల ఏ వర్గాల వారు అణచివేతకు గురయ్యారు, అవన్నీ నువ్వు చదువుకునేటువంటి సందర్భం లోపల తర్వాత ఎకానమీ సబ్జెక్ట్ లోపలికి ఎంట్రీ కావాలి. పరిపాలన గురించి రాజ్యాంగం చెప్తుంది. ఆ పరిపాలన చేసేటప్పుడు ఏ వర్గాలకు పరిపాలన చేయాలా, వెనకబడినటువంటి వర్గాల వారికా, సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాల వారికా, లేకుంటే రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన వర్గాల వారికా, మరి ఎవరు సామాజికంగా వెనకబడ్డారు, ఎవరు ఆర్థికంగా ముందు ఉంటున్నారు అనేటువంటి అంశాలు తెలిస్తే నువ్వు ఎకానమీ లోపల ప్రభుత్వం ఎవరికి నిధులను కేటాయిస్తుంది, ఏ వర్గం వారికి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సామాజిక పథకాలని సంక్షేమ పథకాలని ప్రవేశపెడుతుంది అని చెప్పి నువ్వు అది ఒక ఆలోచనతోన ఏదో సబ్జెక్టును చదవాలని కాదు. ఎస్, గతం లోపల దళితులు వెనకబడ్డారు, సామాజికంగా వాళ్ళు దూరం అయ్యిండ్రు సమాజానికి, ఎస్ వారిని సమాజం లోపల అభివృద్ధి చెందించడానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించు అంటే నువ్వు అది కనెక్షన్ చేసుకోవాలి సబ్జెక్టును అనేటువంటిది. కాబట్టి పొంతనతో చదివేటువంటి ప్రయత్నం చాలా. మరి పొంతనతో చదివేటప్పుడు మీరు ఒకవేళ మనం ఒక డౌట్ వస్తుంది, సార్ మరి ఆ సబ్జెక్టుకి వెయిటేజ్ తక్కువ ఉంది, నేను దాన్ని చదివిన తర్వాతనే మీరు ఇది చదవమంటున్నారు కదా ఎలా, ఏదైతే ఇప్పుడు జాగ్రఫీ అంటే మొత్తం సబ్జెక్టు నేను చదవమని చెప్పా, ఏంటిది నైసర్గిక స్వరూపం ఎట్లుంది భారతదేశం యొక్క ఈ నైసర్గిక స్వరూపం ఏంది అదన్నా చదివి నువ్వు హిస్టరీకి వెళ్ళి కనీసం ఆ టాపిక్ అన్నా చదివితే నువ్వు అక్కడ అర్థం చేసుకోగలుగుతావు. అలా చదువుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ని చదవాలి. అది ఎవరైనా కామనే కదా సార్ చెప్పేది, ఎట్లా సార్ ఇంపార్టెంట్, ఎట్లా లేదు, సిలబస్ కాపీలో ఉన్నాయి అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. అందుకని మీ దగ్గర సిలబస్ కాపీ పెట్టుకోవాలంటారు. నేను ఎక్స్ట్రా చెప్పేది ఏంటంటే ట్రెండింగ్ టాపిక్స్. ఏంటి సార్ ట్రెండింగ్ టాపిక్స్, ఏ సబ్జెక్టుకైనా ఒక వైట్ పేపర్ పెట్టుకోండి, వ్యూవర్స్కి చెప్తున్నా, ఒక వైట్ పేపర్ పెట్టుకోండి. ఒక సైడ్ ఏమో ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ రాసుకోవాలి, మరొక వైపు ట్రెండింగ్ టాపిక్స్. ఏం సార్ ట్రెండింగ్ టాపిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2021 సందర్భం లోపల కరోనా వచ్చింది, అది ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశం. తర్వాత కాలంలో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ లోపల అడిగిన ప్రశ్న ఏంటిది తెలుసా, ఆ కరోనా అనేటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని అడిగినటువంటి ప్రశ్న, మనిషి లోపల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడాన్ని ఏమంటారు. కరోనా సమయం లోపల ప్రజలు ఆక్సిజన్ లెవెల్స్ అందక ఆక్సిజన్ సిలిండర్ల కోసం దొరకక చాలామంది చనిపోయారు. ఎగ్జామినర్ యొక్క ఇంటెన్షన్ ఏముంది, అసలు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే ఆ తగ్గిపోవడాన్ని ఏమంటారు, ఈ ఆస్పిరెంట్కి తెలుసా తెలియదా అంటే ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్ పైన ప్రశ్నలు అడుగుతుంది. గవర్నర్ వ్యవస్థ పైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా చూసుకో, 90% ఆఫ్ ది ఎగ్జామ్స్లో చూసుకో, ఖచ్చితంగా గవర్నర్ పైన ప్రశ్న. ఎందుకంటే గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య భేదాభిప్రాయాలు. నాట్ ఓన్లీ తెలంగాణ, పక్కన ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, పక్కన ఉన్నటువంటి కేరళ కావచ్చు, పైన ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్, అంటే గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య భేదాభిప్రాయాలు వస్తున్నాయి.
నువ్వు యాజ్ ఏ ఎంప్లాయీగా రేపు ఎంప్లాయీగా నువ్వు సొసైటీలోకి పోతున్నావు. మరి గవర్నర్ చెప్పింది కరెక్టా లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది కరెక్టా? ఏదో నీకు తెలిసి ఉండాలి కాబట్టి ఏమడుగుతాడు, ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశాలపైన రేపు ఉద్యోగం చేయడానికి వెళ్తున్నటువంటి అభ్యర్థికి తెలుసా తెలీదా అని దానిపైన ప్రశ్న అడిగేటువంటి ప్రయత్నం చేస్తాను. నా దృష్టిలో ఇంపార్టెంట్ టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్ చదువుకుంటే చాలు ఉద్యోగాన్ని కొట్టొచ్చు. మరి గ్రూప్ 1 గ్రూప్ 2 సైమన్, గ్రూప్ 1 మెయిన్స్ ఉంటుంది, గ్రూప్ 2 ఏమో ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అంశం చదివిన తర్వాత ఒకవేళ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఎలా రావచ్చు ప్రశ్న, మెయిన్స్లో వస్తే ఎలా రావచ్చు. మనం ఉద్యమం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద మనుషుల ఒప్పందం తీసుకున్నాం అనుకోండి. పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి అన్ని అంశాలు చదవాలి. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటప్పుడు ఏం చదవాలా మీరు, ఏ రోజున జరిగింది 20 ఫిబ్రవరి 1956. సో ఎక్కడ జరిగింది, ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ లోపల ఎవరి నేతృత్వంలో జరిగింది, గోవింద్ వల్లభ్ పంత్, ఎవరెవరు హాజరయ్యారు, ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంకా డెప్త్గా అడగాలంటే పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలు ఏవి, లేదంటే సరైన పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్న అంశాలు సరైనవి ఏవి, సరికానివి. నువ్వు అదే గ్రూప్ 1 మెయిన్స్లో ఏం చేయాలా, పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలు ఏవి అనేవి కాదు. లేదు కొంచెం నేను ఒకవేళ వేరే రకంగా ప్రశ్న అడగాలంటే పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలు తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా ఉల్లంఘనలు కాబడ్డాయి, నెగిటివ్ పాయింట్ ఆఫ్ అడగాలి. ఒకవేళ వాస్తవాలపైన అడగాలంటేనేమో ఒప్పందం చేసుకున్నటువంటి అంశాలపైన అడగాలి. అందుకని ఏం చెప్తున్నా అంటే నేను ఆస్పిరెంట్స్ కి ఫస్ట్ ఆ టాపిక్ ని చదువు. ఒకవేళ ఆబ్జెక్టివ్ అయితే ఎలా వస్తుంది, ఒకవేళ మెయిన్స్ లో వస్తే నేను ఎలా రాయాలి, అక్కడనే 5 నిమిషాలు ఆగు, వేరే టాపిక్ వెళ్ళక వెంటనే 5 నిమిషాలు ఆగి ఇదే పెద్ద మనుషుల ఒప్పందం పైన, పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలపైన నువ్వు ఒక వ్యాసాన్ని రాయండి అని అంటే రాయగలిగేటట్టు అక్కడే 5 నిమిషాలు నువ్వు ఒకసారి రిమెంబర్ చేసుకొని ఒకవేళ ఇంకో కోణంలో అడగడానికి అవకాశం ఉందా గ్రూప్ 1? ఎస్, పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి హామీలు తెలంగాణ ప్రాంతానికి అమలు చేయబడ్డాయా, అమలు చేయకపోతే ఎలా ఉల్లంఘించబడ్డాయి, ప్రశ్న ఎలా రావచ్చు. సో దాంట్లో ఇప్పుడు విద్యాపరంగా మనకు హామీలు ఇచ్చిండ్రు, ఉద్యోగాల పరంగా హామీలు ఇచ్చిండ్రు, తర్వాత మనకి అభివృద్ధి పరంగా హామీలు ఇచ్చిండ్రు, రాజకీయ పరంగా హామీలు ఇచ్చిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ పరంగా ఒక అంశం చూస్తే ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవులు ఏదో ఒకటి తెలంగాణ వారికి ఇవ్వాలి. కానీ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఏమన్నా నీలం సంజీవ్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి 6,000 వంటిది ఎవరికి ఇవ్వమని అన్నాడు. అర్థమవుతుంది అంటే రాజకీయ పరంగా మనకు ఉల్లంఘన చేసిందా లేదా, అదే అంశాన్ని రాయి. ఎలా ఉల్లంఘనలు జరిగినాయంటే ఆ పెద్ద మనుషుల ఒప్పందంలో ఇచ్చినటువంటి హామీలో భాగంగా ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ వారికి కేటాయించాలి. కానీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నీలం సంజీవ్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కేటాయించినప్పటికీ కూడా తెలంగాణ వారికి కేటాయించకుండా నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏమని అన్నాడు, చేతికి 6,000 వంటిది అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇచ్చి వ్యాఖ్యానించి ఆ తెలంగాణ ప్రాంతానికి ఉల్లంఘన చేయడం జరిగింది. అందుకని ఒక మాట అంటాను, ఆ పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి హామీలను రాసుకున్న సిరా ఆరకముందే ఉల్లంఘనలు ప్రారంభమై. అంటే నేను ఏమంటున్నా అంటే నువ్వు ఏ అంశాలైనా చదువు, నాట్ ఓన్లీ జెంటిల్మెన్ అగ్రిమెంట్ 1857కి సంబంధించినటువంటి సిపాయిల తిరుగుబాటు అయినా చదువు, ఏదైనా చదువు, ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రావడానికి అవకాశం ఉంది ప్రశ్నలు. ఒకవేళ మెయిన్స్లో వస్తే ఎలా వస్తాయి, క్వశ్చన్లు నువ్వే తయారు చేసుకో, ఆన్సర్లు కూడా నువ్వు అక్కడే ఫ్రేమ్ చేసుకో. కాకపోతే డైలీ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ లేదంటే నీకు ఇష్టం నీకు అవకాశం ఉన్నటువంటి సమయం లోపల ఖచ్చితంగా మెయిన్స్ని అయితే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ లేకపోతే మన ప్రజెంటేషన్ అనేది అంత స్పీడ్గా ఉండదు. విత్ ఇన్ టైం లోపల అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి రాసే ప్రయత్నం ఏముంది, నేర్చుకునేదే రాసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయం. కాబట్టి మీరు ఏం చేయాలి, సిలబస్ కాపీ ఒకటి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకటి, ఇంపార్టెంట్ టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్, ప్రశ్నించే నాడిని పసిగట్టేటువంటి విధానం, ఇవన్నీ అంశాలు మీరు ఒకవేళ ఒక ప్లాన్ ప్రకారంగా మీరు చేసుకోగలిగితే ఈజీగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ నుండి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. ఒక ఆస్పిరెంట్ కూడా ఎట్లా ప్రిపేర్ అవ్వాలో వాళ్ళకు కూడా అర్థమైంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. ఒక అంశము ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటిది మేడం అంటే, మొదటగా ఇక్కడి వరకు నన్ను రప్పించినందుకు మీకు మొదటగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంగా నేను ఒకటి తెలియజేయదలుచుకున్నా, ఏంటిదనంటే అభ్యర్థులు కూడా ఈ సొసైటీ లోపల డబ్బు ఎవరికైనా డబ్బు అవసరమే, కానీ డబ్బు విషయాన్ని పక్కన పెట్టి ఎంతో కొంత సర్వీస్ సెక్టార్ లోపల ఇలాంటి ఛానల్స్ మన ముందుకు వచ్చినప్పుడు ఆదరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇది వినోదాల కొరకు కాదు మన జీవితాల కొరకు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యూవర్స్ మీతో పాటు 10 మందిని కూడా ఈ మన ఇలాకా అనేటువంటి ఛానల్ని 10 మందికి పరిచయం చేసే విధంగా మీరు కూడా మీ వంతు భాగస్వామ్యం ఉంటుందని, మీ వంతు పాత్ర ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా మరొక విషయం మేడం, నేను ఆ రోజు నాకు శారీరకంగా నాకు జన్మనివ్వడానికి కారణం నా తల్లిదండ్రులు. వారికి ఎల్లప్పుడూ నేను రుణపడే ఉంటాను. అవసరమైతే నాకు మరో జన్మంటూ ఉంటే వాళ్ళకి సంతానంగానే పుట్టాలని కోరుకుంటా. కానీ నా మానసిక పరమైన జీవితానికి జన్మనిచ్చింది మాత్రం నా గురువులు, ముఖ్యంగా ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి
మోహన్ సార్ గారు కావచ్చు, తర్వాత ప్రభాకర్ సార్ గారు కావచ్చు, అబ్దుల్ కరం సార్ గారు కావచ్చు, వీళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటా. నా యొక్క లక్ష్యం కూడా ఏంటంటే భవిష్యత్తు లోపల ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్లో బోధించాలనేది నా లక్ష్యం. మీరు గ్రూప్ 1 ఆఫీసర్ కావాలన్నారు, దాని ప్రయత్నం నాది ఉంటుంది. కానీ దానికంటే ముందు నా లక్ష్యం ఏంటిదంటే ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్లో నేను విద్యార్థులకి బోధించాలనేది. ఇప్పుడు కాదు, నా గురువులు ఉన్నప్పుడు, అంటే నెగిటివ్ కోణంలో కాదు, నా గురువులను ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళ ముందు నేను బోధించలేను, కానీ వాళ్ళు అందించినటువంటి జ్ఞానాన్ని నేను 10 మందికి పంచాలి, అక్కడ బోధించాలనేది నా కోరిక. వన్స్ అగైన్ మీకు కూడా తప్పకుండా చేస్తారు సార్ మీరు. తప్పకుండా అవుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్. ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి. మన ఇలాకాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.